జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశతయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తవితరాని తృణాయ మేనే अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना. भूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अन्नवयल पुदुवै आण्डाळ् அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అస్మదాచార్య దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ శ్రీ వేలుకుడి కృష్ణన్ స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ తిరుప్పావై గ్రంథరాజాన్ని అనుగ్రహించిన సుడికొడుత నాచ్యార్ దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ ఈరాయిరప్పడి నాలాయిరప్పడి అని తిరుప్పావై దివ్య ప్రబంధానికి 2 అద్భుతమైన వ్యాఖ్యానాలను అనుగ్రహించిన తిరునారాయణ పురత్తు ఆయి జనన్యాచార్యుల దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ 26వ పాసురం. మాలే మణివన్నా మార్గజి நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து புன்பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே தாள பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆలినిలయ్యాయ్ అరుళ్ ఏలో రెంబావాయ్. మన గోదాదేవి 23వ పాసురంలో సింహాసనంలో వేంచేయమని ప్రార్థించింది కృష్ణయ్యను గోదాదేవి. అలా సింహాసనంలో వేంచేసిన కృష్ణయ్యకు మంగళాశాసనం చేశారు. కృష్ణయ్య యొక్క తిరువడిగళ్లకు అలాగే కృష్ణయ్య గోవర్ధనగిరి పర్వతం ఎత్తాడే ఆ వైభవానికి రామచంద్రుడు అడవులన్నీ నడిచి వెళ్లి లంకను నాశనము చేసిన ఆ రామచంద్రుడికి అడిపోతి తిరల్ పోతి పుగష్ పోతి కషల్ పోతి గుణం పోతి నిన్ కయ్యిల్ వేల్ పోతి అని అద్భుతంగా పెరుమాళకు మంగళాశాసనం చేశారు 24వ పాసురంలో. 25వ పాసురంలో కన్నన్ అవతార వైభవాన్ని అనుగ్రహించారు 25వ పాసురంలో. ఇక 26వ పాసురంలో నోముకి కావలసిన ఉపకరణాలన్నిటినీ కూడా ప్రార్థిస్తున్నారు మన శివుడి కొడుత నాచ్యార్ 26వ పాసురంలో. ఈ పాసురంలో మన గోదాదేవి అద్భుతంగా 3 నామాల వైభవాన్ని అనుగ్రహించారు. మొదటి నామం మాలే, 2వ నామం మణివన్నా, 3వ నామం ఆలి నిలయ్యాయ్. మొదటి నామం మాలే అన్న నామము సౌలభ్యానికి సంబంధించిన నామం. మణివన్నా అన్న నామము సౌందర్యానికి సంబంధించిన నామం. ఆలి నిలయ్యాయ్ అన్న నామము అఘటిత ఘటనా సామర్థ్యం పరత్వానికి సంబంధించిన నామం ఆలి నిలయ్యాయ్ అన్న నామం. ఇలా సౌలభ్యము, సౌందర్యము, పరత్వము ఈ 3 గుణాలు కలిగిన 3 నామాలను అనుగ్రహించారు ఇవాల్టి పాసురంలో మన సుడి కొడుత నాచ్యార్. అలాగే కృష్ణయ్యను మన గోదాదేవి ఇవాల్టి పాసురంలో సామ్యాపత్తి మోక్షాన్ని ప్రార్థిస్తున్నారు. ముక్తి అంటే అర్థం ఏమిటి? విడుదల. దేని నుంచి విడుదల? సంసారం నుంచి, జన్మ నుంచి, శరీరము నుంచి, ఇంద్రియాల నుంచి, కష్టాల నుంచి, అన్నిటి నుంచి విడుదల. విడుదల అవ్వడమే ముక్తి. ఉదాహరణ, ఒక కారాగృహంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక 40-50 సంవత్సరాలు ఉన్నాడు ఆ వ్యక్తి కారాగృహంలోనే.
ఒక 50 సంవత్సరాల నుండి బయటకు వచ్చాడు ఆ వ్యక్తి. బయటకు వస్తే ఇంకా వాడి జీవనం ఎట్లా? ఏం తింటాడు, ఎక్కడ ఉంటాడు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోయి ఉంటారు కూడా. ఇంకా ఎక్కడ ఉంటాడు? వాడికి ఇల్లు ఏంటి? ఏం తింటాడు వాడు? ఎలా బ్రతుకుతాడు? ఏం వ్యాపారం, ఉద్యోగం అప్పుడు ఏం చేయగలడు వాడు? కనుక బయట ఉండడం కష్టమే, లోపల ఉండడం కష్టమే. కారాగృహంలోనూ ఉండడం కష్టమే అన్ని సంవత్సరాలు లోపల కారాగృహంలో ఉండి బయటకు రావడము కష్టమే. వాడికి ఉజ్జీవనం లేదు. ఎక్కడికి వెళ్ళాలో వాడికి తెలీదు, ఏం తినాలో తెలీదు, ఎలా తినాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు వాడికి, కారాగృహం నుంచి వచ్చిన వాడికి. అలాగే మనం కూడా అనేక జన్మలు, పునరపి జననం పునరపి మరణం, ఈ భూలోకంలోనే నరకానికి వెళతాం పాపాలు చేస్తే, మళ్ళీ భూలోకానికే వస్తాం. పుణ్యం చేసినప్పుడల్లా స్వర్గానికి వెళతాం, మళ్ళీ భూలోకంలోనే వస్తాం. ఇది ఒక పెద్ద కారాగృహం వంటిది. ఈ సంసారమే పెద్ద కారాగృహం. ఈ సంసారం అనే కారాగృహంలో, శరీరం అనే కారాగృహంలో, ఇంద్రియాలనే కారాగృహంలో చిక్కుకుపోయి ఉన్నాం మనమంతా కూడా. విడుదల, బయటకు రావాలి. బయటకు వస్తే, కారాగృహంలో ఉన్న వాడికి బయటకు వస్తే ఉజ్జీవనం లేదు. మరి అలాగే జీవాత్మకు శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకమైతే యాతనా శరీరాన్ని ధరించి నరకలోకాలకి వెళతాడు. అదే పుణ్యం చేసుకుంటే భూలోక, భువర్లోక, సువర్లోకం, స్వర్గానికి వెళతాడు. మళ్ళీ ఆ పుణ్యం పూర్తవ్వగానే మళ్ళీ భూలోకానికే వస్తాడు. ఇలా ఒక సంసారి ఎలా అయితే పునరపి జననం పునరపి మరణమో ఈ శరీరం విడిచిపెట్టడం కుదరదో, అలాగే పరమాత్మ యొక్క అనుగ్రహంతో పరమాత్మ అనే రైతు కూడా ధాన్యం అనే జీవాత్మల్ని నాటాడట, విత్తనం అనే జీవాత్మల్ని నాటాడట. విత్తనాలు ధాన్యం అవ్వాలి అంటే నీరు పొయ్యాలి, మందు వేయాలి, ఎరువు వేయాలి. ఇలా నీరు పొయ్యాలి, ఎరువు వేస్తే అప్పుడు మనకు ధాన్యం లభిస్తుంది. అలాగే పరమాత్మ అనే రైతు కూడా ఈ జీవాత్మలనే విత్తనాలని భూలోకం, సంసారం అనే పొలములో నాటాడు. మరి నీరు పొయ్యాలి, ఎరువు వేయాలి. పరమాత్మ యొక్క అనుగ్రహము, అలాగే ఆచార్య కటాక్షము. ఎప్పుడైతే ఆచార్య కటాక్షం, పరమాత్మ అనుగ్రహం మనకు లభించిందో, తాపహ పుండ్రహ తదానామ మంత్రో యాగశ్చ పంచమః. సమాశ్రయణం అవ్వాలి ముందుగా. ఎన్నయం ఎన్ ఉడమయం అని పెరియాళ్వారు తిరుమజలో అనుగ్రహించారు. శరీరము బాగుండాలి, లోపల మనస్సు బాగుండాలి. ఉదాహరణ, ధనుర్మాసం, ప్రతి నిత్యము కట్టి పొంగల్ చెయ్యాలి. కట్టి పొంగల్ చెయ్యాలి అంటే పాత్ర బాగుండాలిగా. ముందు పాత్రకు బాగా మసి ఉంటే, వెనకాల రోజు ప్రసాదం చేసిన ఆ గుర్తులు ఇంకా ఉంటే ప్రసాదం భోగ్యంగా ఉంటుందా? ఒకవేళ ఆ పాత్రలో, ప్రసాదంలో ఎంత నెయ్యి ఉంచినా, ఎంత జీడిపప్పులు వేసినా పాత్ర సరిగ్గా లేదే. సరే, పాత్ర బాగుంది, శుద్ధంగా ఉంది, నిప్పుల్లో చక్కగా ఆ పాత్ర నుంచి కొంతసేపు కనుక వెనకాల రోజులు చేసిన ఆ ప్రసాదపు మెతుకుల నీడ కూడా, ఛాయ కూడా, స్పర్శ కూడా లేదు. పాత్ర భోగ్యంగా ఉంది, పాత్ర లోపల ప్రసాదం సరిగ్గా లేదు. తీసుకోగలమా? పెరుమాళకు ఆరగింపు చేయగలమా? ఒక ప్రసాదం చేసి పెరుమాళకు ఆరగింపు చెయ్యాలి అంటే పాత్ర శుద్ధంగా ఉండాలి, పాత్ర లోపల ఉండే ప్రసాదము కూడా శుద్ధంగా భోగ్యంగా ఉండాలి. అలాగే శరీరము బాగుండాలి, మనస్సు బాగుండాలి. శరీరం బాగుండాలి అంటే రోజు స్నానం చేయడం పొద్దున్న సాయంత్రం ఇదే కాదు. శరీరానికి శంఖ చక్ర లాంఛనం. కుడి భుజాన చక్రతాళ్వాన్, ఎడమ భుజాన సంకత్తాళ్వాన్. తాపహ పుండ్రహ, సమాశ్రయణం అయితే సరిపోతుందా? స్వరూపాన్ని పెట్టుకోవాలి, తిరుమణ్ కాపు ధరించాలి. తాపహ పుండ్రహ తదా నామ, నేను అన్న అహంకారం ఉంటే ఎట్లా? సమాశ్రయణం అయ్యి నుదుట తిరుమణ్ కాపు ధరించినా కూడా అహంకారం కలిగి ఉంటే ఎట్లా? స్వాతంత్ర్యం కలిగి ఉంటే ఎట్లా? దాసత్వం ఉండాలి, పారతంత్ర్యం ఉండాలి. కనుక తదా నామ, రామానుజ దాసన్ లేకపోతే రామానుజ దాసి. మంత్రో, సమాశ్రయణమైనాము, తిరుమణ్ కాపు ధరించాము, దాస నామం ఉంది. మరి తర్వాత ఏం చెయ్యాలి? మంత్రో, మంత్రాన్ని అనుసంధానం చేయాలి, మంత్రం యొక్క అర్థాన్ని వినాలి. తర్వాత యాగం అంటే తిరువారాధన. ఇవన్నీ కూడా తాపహ పుండ్రహ తదానామ మంత్రో యాగశ పంచమః. ఎప్పుడైతే ఆచార్యుల కటాక్షం మనకు లభించిందో, సమాశ్రయణం ఎప్పుడైతే అయ్యామో,
తిరుమణకాపు ఎప్పుడైతే ధరించామో, మంత్రాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేస్తున్నామో, మంత్ర జపాన్ని కంటే కూడా మంత్ర అర్థం ఎప్పుడైతే విన్నామో, తిరువారాధన నిత్యం తిరువారాధన ఎప్పుడైతే చేస్తున్నామో, భాగవత సమాగమముతో భాగవత కటాక్షంతో ఆచార్యుల దగ్గర కాలక్షేపం ఎప్పుడైతే విన్నామో, రహస్యత్రయం, అష్టాక్షరి, ద్వయమంత్రం, చరమ శ్లోకం అర్థాలు వినే తీరాలి. సమాశ్రయణమైన వాళ్ళందరూ కూడా కనీసం రహస్యత్రయ కాలక్షేపమైన వినాలి. అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం ఈ 3 మంత్రాలు వినాలి. ఎప్పుడైతే ఈ 3 మంత్రాల అర్థం విన్నామో మెల్లగా శ్రీవచన భూషణం వినాలనిపిస్తుంది. ఎప్పుడైతే శ్రీవచన భూషణం విన్నామో అర్ధపంచక జ్ఞానము, ప్రపన్న పరిత్రాణము, సంసార సామ్రాజ్యము, అర్చిరాది మార్గము ఇవన్నీ వినాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఇవి విన్నామో భగవద్విషయం తిరువాయిముజి కాలక్షేపం వినాలనిపిస్తుంది. ఎప్పుడైతే తిరువాయిముజి విన్నామో తిరువాయిముజి ఇంత భోగ్యంగా ఉందే, పెరి తిరుముజి ఇంకెంత భోగ్యంగా ఉంటుందో పెరి తిరుముజి వినాలనిపిస్తుంది. తిరుకురుందాండకం, తిరునెడుందాండకం వినాలనిపిస్తుంది. తిరు యజుక్కు తిరుక్కై కాలక్షేపం వినాలనిపిస్తుంది. మొదలు తిరువందాది, ఈరండాన్ తిరువందాది వినాలనిపిస్తుంది కాలక్షేపంగా. అలా వినగా 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 శరీరము పవిత్రంగా ఉంటుంది. శరీరం లోపల ఉండే ఈ ఆత్మ, మనస్సు కూడా నిర్మలంగా పవిత్రంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ విని దివ్యదేశాలన్నీ సేవించి నిత్య తిరువారాధన చేస్తూ ఆ తిరువారాధన ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ రెడీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికి? నలమిందమల్లదోర్ నాట్, అంతము లేని భోగ్యమైన ఆనందమైన ఆ శ్రీవైకుంఠానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. కూవికొళ్ళుం కాలం ఇన్నం కురుగాదో. ఉదాహరణ, ఆళ్వార్ తిరునగరి వెళ్ళాలి, తిరుక్కురుగూరు వెళ్ళాలి, తిరునల్వేలి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ వచ్చేటప్పుడు మనం ఎలా సిద్ధంగా ఉంటాం, లగేజ్ అంతా పట్టుకుని అదిగో ట్రైన్ రాబోతోంది, కోచ్ నంబర్ నాది ఇది, పలానా పలానా, అదిగో నా సీటు అని టికెట్ చూసుకుని ఎప్పుడైతే ఆ సీట్ నంబరు, కోచ్ నంబరు గుర్తు పెట్టుకుని లగేజ్ అంతా చేత్తో పట్టుకుని ఆ ట్రైన్ ఆగంగానే రెడీగా ఎప్పుడైతే ట్రైన్ ఎక్కేసి మన సీట్లో కూర్చుంటామో, ఎలా అయితే ఆతృతతో ఉంటామో అలా అన్ని అనుభవించి గుణానుభవానికి సంబంధించినవన్నీ సిద్ధంగా ఉండాలి శ్రీవైకుంఠానికి వెళ్ళడానికి. ఉదాహరణ, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు. ఇప్పటి వరకు పెద్ద ఇంట్లో ఉన్నాం, వసతులన్నీ బాగా ఉన్నాయి. ఎందుకో చిన్న ఇంటికి వచ్చాం. ఉండగలమా చిన్న ఇంట్లో? అక్కడేమో వసతులన్నీ ఉండేవి, చిన్న ఇంట్లో ఏ వసతి లేదు. చిన్న ఇంట్లో ఆనందంగా ఉండగలమా? తారతమ్యం ఉంటుంది, ఆనందంలో లోటుపాట్లు ఉంటాయి. అయ్యో ఆ ఇల్లు విడిచిపెట్టామే బాధగానే ఉంటుంది. అలాగే మనం కూడా శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత మనకంటే ముందుగా నిత్యసూరులందరూ వేంచేసి ఉన్నారు. వారికి అసలు లీలా విభూతి వాసనే తెలియదు, భూలోకంలోనే అవతరించనే లేదు. మన శరీరం ఉన్నట్లుగా వారికి ఈ శరీరం ధరించలేదు వారు. కనుక లీలా విభూతి వాసన రుచి ఏమీ తెలియదు నిత్యసూరులకి. అనంత, గరుడ, విశ్వక్సేనాదులు మొదలైన వాళ్ళందరూ మనకంటే ముందుగానే పెరుమాళ యొక్క పరిపూర్ణమైన కటాక్షం వారికి ఉంది కాబట్టి వారికి భూలోక వాసన లేకుండా నిత్యంగా అక్కడే వేంచేసి ఉన్నారు. అలాగే తర్వాత ముక్త పురుషులు మనకంటే ముందు వెళ్ళిన వారు ఆచార్య అనుగ్రహంతో. కనుక నిత్యసూరులకు ముక్త పురుషులకి మధ్య ఆనందంలో ఏమన్నా తేడా ఉందా? శ్రీవైకుంఠానికి వెళ్ళినాక నిత్యసూరులు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో ముక్త పురుషులు అంతే ఆనందాన్ని అనుభవిస్తున్నారు వైకుంఠానికి వెళ్ళినాక. మనం ఎప్పుడో వెళ్ళాం వైకుంఠానికి, ఓ నిత్యసూరులందరూ ఎప్పటి నుంచో ఉన్నారు, వారికి అసలు భూలోక వాసనే లేదు, నిస్థిరంగా అక్కడే ఉన్నారు. ముక్త పురుషులు అంటే ఇక్కడ ఉండే బద్ధులే దోషాలన్నిటినీ పోగొట్టుకుని పెరుమాళ్ల కటాక్షంతో ఆచార్యుల్ని ఆశ్రయించి మనకంటే ముందుగా వెళ్ళిన వారు ముక్తులు. కనుక నిత్యులు ఆనందంగా ఉన్నారు, బద్ధులు కూడా తమ దోషాలను పోగొట్టుకుని పెరుమాళ్ల అనుగ్రహంతో ఆచార్య కటాక్షంతో వారు వైకుంఠానికి వెళ్ళారు. కనుక మనకంటే ముందు వెళ్ళిన వారందరూ ఆనందాన్ని హద్దుని చవిచూస్తూ ఉన్నారు, ఆనంద భోగ్యాన్ని రసాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు వెళుతున్నాం, కొత్తగా ఉంటుంది. ముందుగా వాళ్ళందరూ ఆనందాన్ని అనుభవించేస్తున్నారు. ఇదిగో నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి కొంచెం ఆనందం తక్కువ అనేమన్నా అంటారా? అక్కడ నిత్యసూరులు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారో, మనకంటే ముందు వెళ్ళిన ముక్త పురుషులు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారో, కొత్తగా ఇప్పుడు మనం వెళుతున్నా అంతే ఆనందాన్ని అనుభవిస్తాం. సరిపోతుందా? కాదు, పరమాత్మతో సమానమైన ఆనందాన్ని అనుభవిస్తాం.
హెచ్చు తగ్గులు ఉండవు, గొప్ప తక్కువ లేనే లేదు. ఇక్కడ గొప్ప తక్కువ ఇక్కడ ఉంటుంది, ఈ భూలోకంలో ఉంటుంది. కానీ శ్రీవైకుంఠానికి వెళ్ళినాక పరమాత్మ ఎంత ఆనందం అనే కళ్యాణ గుణంతో ఉంటాడో నిత్యసూరులు అలాగే ఆనంద గుణంతో ఉంటారు, ముక్త పురుషులు అలాగే ఆనంద గుణంతో ఉంటారు. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా అంతే ఆనంద గుణాన్ని అనుభవిస్తూ ఉంటాం. తత్వం నారాయణ పరః, ఆనందమయన్ పరమాత్మ. అలాగే జీవాత్మ కూడా ఆనందం, జ్ఞానం, సహజమైన లక్షణాలు, గుణాలు జీవాత్మకి. అక్కడికి వెళ్ళినాక కూడా పరమాత్మతో సమానమైన ఆనందం అనే కళ్యాణ గుణాన్ని అనుభవిస్తాడు. నిత్యసూరులతో సమంగా, ముక్త పురుషులతో సమంగా ఈ జీవాత్మ కూడా. అదే ఉపనిషత్ వాక్యం, తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. పుణ్యపాపే విదూయ, ఎవరైతే ఇక్కడ ఆచార్య కటాక్షంతో, పరమాత్మ కటాక్షంతో పుణ్యపాపాలు పోయిన తర్వాత నిరంజన, దోషాలు ఏ ఒక్కటి లేకుండా పరమం సామ్యం, పైకి వెళ్ళిన తర్వాత పరమాత్మతో సమానమైన ఉపైతి, ఆనందాన్ని అనుభవిస్తాము. ఈ ఉపనిషత్ వాక్యాన్నే మన గోదాదేవి 26వ పాసురంలో, ఇవాల్టి పాసురంలో అనుగ్రహించారు. వేదాంతాల అర్థమేమిటి? సామ్యాపత్తి మోక్షాన్ని అనుభవించటమే. సామ్యాపత్తి అంటే పరమాత్మతో సమానమైన ఆనందం అనే కళ్యాణ గుణాన్ని అనుభవించటమే. కనుక ఇప్పటి వరకు మనకి ఆనందం అనే కళ్యాణ గుణం తెలియక, శ్రీవైకుంఠ వైభవము తెలియక భూలోకంలోనే తిరుగుతూ 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 ఇక్కడే పడి ఉన్నాం. ఆచార్య కటాక్షంతో మనిషి జన్మ చాలా ఉత్తమమైనది. అనేక జన్మలు, ఎన్నెన్ని యోనియుమాయ్ పిరందాన్, అనేక జన్మలు ఎత్తి 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 ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది. మళ్ళీ వచ్చే జన్మ మనిషి జన్మ వస్తుందో రాదో తెలియదు. మనం చేసుకున్న పుణ్య పాపాలకి తగ్గట్టుగా వచ్చే జన్మ ఆధారపడి ఉన్నది. కనుక వచ్చే జన్మ మనకు వద్దే వద్దు. శరీరం విడిచిపెట్టాము అంటే ఆచార్య అనుగ్రహంతో ఎంబెరుమానారు తిరువడి సంబంధం చేత వైకుంఠానికి వెళ్ళడమే. లోకాలన్నీ దాటి విరజులో నీరాడి అమానవకర స్పర్శ లభించగానే పంచ ఉపనిషత్మయ తిరుమేనిని ధరించి 500 మంది అప్సరస స్త్రీలు వచ్చి మనకు బ్రహ్మ అలంకారము చేయగా, అనేక గోపురాలు, ప్రాకారాలు, అన్ని ఉద్యానవనాలు దాటుకుంటూ తిరుమామణి మండపానికి వెళ్ళి ఆదిశేషుడి మీద పాదం పెట్టి వైకుంఠనాథుడి ఒడిలో కూర్చోవడమే మన స్వరూపం. ఇంకా తర్వాత జన్మ వద్దే వద్దు. ఆళ్వార్లు కూడా 4 దివ్య ప్రబంధాలు, ఋగ్వేద సమమైనది తిరువిరుత్తం, యజుర్వేద సమమైనది తిరువాసిరియం, అధర్వణ వేద సమమైనది పెరియ తిరువందాది, సామవేద సమమైనది తిరువాయిముజి. 4 దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు. ఈని అని 20 సార్లు మొరబెట్టారు, నాకు ఇంకెప్పుడు వైకుంఠము అని. ఉన్న సంవత్సరాలే 32 సంవత్సరాలు, 16 సంవత్సరాలు నేత్రాలే విప్పలేదు. పెరుమాళ్ల స్వరూప రూప గుణ విభూతి చేష్టితులను అనుభవిస్తూ వేంచేసి ఉన్నారు నమ్మాళ్వార్లు. మధురకవి ఆళ్వార్లు రాగానే 16 సంవత్సరాలకి మొదటిసారిగా నేత్రాలను విప్పార్చారు. ఎప్పుడైతే నేత్రాలను విప్పారో మధురకవి ఆళ్వార్లకు సమాధానం చెప్పి తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరి తిరువందాది, తిరువాయిముజి 4 ప్రబంధాలను అనుగ్రహిస్తున్నారు. 4వ ప్రబంధమైన తిరువాయిముజి అనుగ్రహిస్తూ ఉంటే మొత్తం 18 నెలలు స్పృహలో లేరు. మళ్ళీ ఉన్న 32 సంవత్సరాలలో పత్తుడై అడియ వరకు ఎలియవన్ ఈ పాసురం అనుభవిస్తూ స్పృహలో లేరు. 6 నెలలు స్పృహలో లేరు. తర్వాత పిరంద వారం వళర్ంద వారం, కണ്ണన్ పుట్టాడు పెరిగాడు అనే పాసురాన్ని అనుభవిస్తూ పరమాత్మ ఇంత సులభుడా, ఇంత సౌలభ్యం కలిగిన వాడా, ఇంత వాత్సల్యం కలిగిన వాడా, ప్రేమనే రోటికి కట్టుబడతాడా, ప్రేమనే తాడికి కట్టుబడతాడా, ప్రేమ ఉంటే యశోదమ్మకు కట్టుబడతాడా, తల్లికి కట్టుబడతాడా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తల్లికి దండం పెడుతున్నాడా సౌలభ్య గుణంతో కണ്ണన్గా అవతరించని తలుచుకుని 6 నెలలు స్పృహ కోల్పోయారు. ఇలా పద్యం కణ్గల్ శివందు ఈ కళ్యాణ గుణాలు అనుభవిస్తూ పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు మళ్ళీ 6 నెలలు స్పృహ కోల్పోయారు. ఇలా ఉన్న 16 సంవత్సరాలలో 18 నెలలు స్పృహలోనే లేరు మధురకవి ఆళ్వార్. ఎత్తిరం ఏమాశ్చర్యము అని. ఇక చివరిగా కూవిక్కొళ్ళుం కాలం ఇన్నం కురుగాదో, స్వామి ఇంకా నేను ఈ లీలా విభూతిలో ఉండలేకపోతున్నా, ఈ లోకంలో వారు లీలా విభూతిని ఏమైనా చూసారా? తిరుప్పులి ఆళ్వార్లను విడిచి పాదం ఒక్కసారి కూడా కింద పెట్టనే లేదు. అవతరించారు,
తిరుపులి ఆళ్వార్ లోపలికి వెళ్ళి కూర్చున్నారు, చింత చెట్టు తోరలోకి వెళ్ళి కూర్చున్నారు. మళ్ళీ వచ్చారా, సంసారం ఎలాంటిదో వారు చూసారా? చూడకపోయినా మనం ఎలాంటి వాళ్ళమో, మన మనస్సు ఎలాంటిదో, ఎలా అనుభవిస్తామో లౌకిక విషయాలను బాగా తెలుసు. పరమాత్మ యొక్క భక్తి రూపాపన్న జ్ఞానం, పరమాత్మ మయర్వర మదినలం భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించారు పరమాత్మ ఆళ్వార్లకి. కనుక ఈ సంసారం చూడకుండానే సంసార విషయాలు మన గురించంతా కూడా తిరువాయుముజులో అనుగ్రహించారు. వీడు మిన్ముత్తవం అహంకార మమకారాలు విడిచిపెట్టండి, ఒరు నాయకమా ఈ సంపదలు మనకు రక్షకం కాదు. ఓ కవులారా, ఈ నాలుకతో పరమాత్మను కీర్తించండి తప్ప డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళు సంపద కలిగిన వాళ్ళు కదా అని వాళ్ళను కీర్తించకండి అని కవులకు ఉపదేశంతో ఆళ్వార్లకు ఉపదేశం చేశారు. పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించారు. స్పృహ కోల్పోయారు. 32 సంవత్సరాలలో 16 సంవత్సరాలు. ఇంత అద్భుతంగా నమ్మాళ్వార్లు లీలా విభూతిలో ఉండి ఎప్పుడు వెళతానా వైకుంఠానికి, ఎప్పుడు వెళతానని స్థిరంగా సిద్ధంగా ఉన్నారు. 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించి నమ్మాళ్వార్లు. తిరుమంగయ్యాళ్వార్లో అసలు నాకు వైకుంఠమే వద్దు అన్నారు. సిరియ తిరుమల దివ్య ప్రబంధంలో ముయల్ విట్టు కాక్కై పిన్పోవదే, లీలా విభూతి కుందేలు లోకం వంటిదట. నిత్య విభూతి అయిన శ్రీ వైకుంఠం కాకి లోకం వంటిదట. కాకి చెప్పినట్లు వింటుందా? వినదు. రమ్మంటే వస్తుందా? రాదు. ఎక్కడో దూరంగా ఉంటుంది, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, మనకి అందదు. కానీ కుందేలో చక్కగా మనకు అందుతుంది, అందంగా ఉంటుంది. మనం ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటుంది, ఏది పెడితే అది తింటుంది కుందేలు. కనుక ఇంత అద్భుతంగా అర్చా దివ్యమంగళ విగ్రహంతోనే పెరుమాళ్ళు ఇక్కడ 106 దివ్య దేశాలలో వేంచేసి ఉంటే వైకుంఠం అంటారేమిటి అన్న తిరుమంగయ్యాళ్వారే சீரார் திருவேங்கடமே తిరుక్కోవలూరే మదిల్ కచ్చి ఊరగమే పేరగమే తన్కాల్ నరయ్యూర్ తిరుప్పులియూర్ ఇలా దివ్యదేశాలన్నీ సేవించి పెరియ తిరుముచి తిరుక్కురుందాండకం తిరుయజుక్కు తిరుక్కై సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ తిరునెడుందాండకం 6 దివ్య ప్రబంధాలు అనుగ్రహించినాక ఇంకెప్పుడు వెళ్లేది వైకుంఠము అని వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇంతగా దివ్య దేశాల యందు ప్రావణ్యం కలిగిన వైకుంఠం వద్దన్న తిరుమంగయ్యాళ్వార్లు కూడా వైకుంఠాన్ని అలంకరించారు, మళ్ళీ తిరిగి వచ్చారా? అలాగే పరాశర భట్టర్, వీరికి 32 సంవత్సరాలే. ఒక వారం రోజుల లోపు నంబెరుమాళ ఆజ్ఞ, పరాశర భట్టరే నేటి నుంచి సరిగ్గా వారం రోజుల పాటు మీకు వైకుంఠం అన్నారట. వెంటనే తల్లిగారు ఆండాళమ్మ గారు దగ్గరకు వచ్చి చెప్పారట, అమ్మా నంబెరుమాళ్ రంగరాజు వైకుంఠం ఇస్తా అన్నారు దాసుడికి అన్నారట. ఎంత ఆనందపడ్డారో ఆండాళమ్మ గారు. లోకంలో తల్లి కంటే కూడా బిడ్డ ముందు ప్రాణత్యాగము చేస్తే, ఆత్మను అంటే శరీరాన్ని విడిచిపెడితే లోకంలో ఉండే తల్లి ఏడుస్తుంది, పుత్ర శోకం అది. నేనుండగానే నా బిడ్డ పోయాడే అని. ఇది లౌకిక విషయం. కానీ ఆధ్యాత్మికంలో ఓ నీకంత భాగ్యం లభించిందే, రంగనాథుడు వైకుంఠాన్ని ఇస్తా అన్నాడా, చక్కగా వెళ్ళండి, వైకుంఠనాథుడికి బాగా కైంకర్యం చేయండి, ఆనందంగా ఉండండి, పంచ ఉపనిషత్మయ తిరుమేనిని ధరించి అని ఆనందపడ్డారు. మంగళాశాసనం చేశారు పరాశర భట్టరికి ఆండాళమ్మ గారు. అంత గొప్ప సంప్రదాయం మన సంప్రదాయం. కనుక చావు అంటే పెరుమాళ్ళకి ఆత్మకి తిరుక్కల్యాణం వంటిది, ఏడవలసిన అవసరం లేదు. కాకపోతే ఆ శరీరం ఆ భాగవత విశ్లేష తట్టుకోలేక మనం బాధపడటమే తప్ప వారు హాయిగా వైకుంఠానికి వెళితే మనం ఇంకా ఆనందంగా ఉండొచ్చును కదా, తిరిగి జన్మ ఎత్తవలసిన అవసరమే లేదు. అలా పరాశర భట్టర్ వెళ్లారు శ్రీ వైకుంఠానికి 32 సంవత్సరాలకే. రంగనాథుడితోనే చెప్పారు, రంగనాథ ఇలాగే నువ్వు శ్రీ వైకుంఠంలో ఉంటే అక్కడుంటా, నంబెరుమాళుగాను లేక రంగనాథుడుగాను లేక ఇంకేదో రూపంలో అక్కడ వైకుంఠంలో ఉన్నావనుకో, వెంటనే శ్రీరంగానికి వచ్చేస్తా అన్నారు పరాశర భట్టర్. వచ్చారా? తిరిగి రాలేదు. అంటే పరాశర భట్టర్ ప్రార్థించినట్లుగా రంగనాథుడిగానే సేవ సాయించాడు అక్కడ వైకుంఠనాథుడు పరాశర భట్టర్కి. కనుక నాకు శ్రీరంగం అన్న పరాశర భట్టర్ కూడా మళ్ళీ తిరిగి భూలోకానికి రానే లేదే. అలాగే ఇవాళ తిరునక్షత్రం తొండరడిప్పుడి ఆళ్వార్లది. వీరు కూడా పచ్చై మామలై పోల్మేని పవళవాయ్ కమలచెంగన్ అచ్చుదా అమరరేరే ఆయర్తం కుజుందే ఎన్నుం ఇచ్చువైత విరయాన్ పోయ్, ఇంద్రుడు ఉండే ఇంద్రాణి ఉండే ఇంద్రాలోకమొద్దు, తాయార్లు పెరియ పిరాటియారు వేంచేసి ఉండే శ్రీ వైకుంఠము వద్దు, నాకు 3వ విభూతి అయిన శ్రీరంగమే కావాలి అన్నారు. మరి
శ్రీరంగంలోనే నిత్యవాసంగా వేంచేసి ఉన్నారా తొండరటిప్పుడు ఆళ్వార్? లేదే, హాయిగా వైకుంఠాన్ని అలంకరించారు. అలాగే మనం కూడా దివ్య దేశాలు, వ్యాఖ్యాన కాలక్షేపాలు అన్ని అనుభవించి సిద్ధంగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందంలో తారతమ్యాలు లేవు. పరమాత్మ ఎలా ఆనందం అనే గుణాన్ని అనుభవిస్తూ ఉంటాడో, నిత్యసూర్యులు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, మనకంటే ముందు వెళ్ళిన ముక్త పురుషులు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో, కొత్తగా ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిన ఆ ముక్త పురుషుడు కూడా అంతే ఆనందాన్ని అనుభవిస్తాడు. కనుక మన గోదాదేవి ఇవాల్టి పాసురంలో సామ్యాపత్తి మోక్షాన్ని కోరుతున్నారు మన కృష్ణయ్యని. అలాగే ఉపకరణాలు 6 కోరుతున్నారు మన గోదాదేవి ఇవాల్టి పాసురంలో. అలాగే అపహత పాప్మ, విజరహ, విమృత్యు, విశోక, అపిపాస, ఇలా అక్కడికి వెళితే సామ్యాపత్తి మోక్షాన్ని కోరుతున్నారు. ఈ 6 వైభవాల ద్వారా మన సూడి కొడుత నాచ్యార్ మన కృష్ణయ్యని. అంత అద్భుతమైన పాసురం. ఇవాల్టి పాసురాన్ని కటాక్షిస్తున్నారు సూడి కొడుత నాచ్యార్. ప్రతిపదార్థ వైభవాన్ని తెలుసుకుందాం. మాలే మణివన్న మార్గశి నీరాడువాన్ మేలయారు సేవనగల్ వేండువన కేటియల్. కన్నా కేటియల్ విను నేను చెప్పేది అంటోంది. వినకుండా మన కృష్ణయ్య ఇంతకీ ఏం చేస్తున్నాడు అంటే 5 లక్షల గోపికల సౌందర్యాన్ని సేవిస్తున్నట్ట. 5 లక్షల మంది గోపికల నేత్రాలని, వాళ్లకున్న నడుముని, వాళ్ళ వక్షస్థలాన్ని, వాళ్ళ సౌందర్యాన్ని సేవిస్తున్నాడట మన కృష్ణయ్య. 5 లక్షల మంది గోపికలది. రామచంద్రుడు అవతరించాడు. 11,000 సంవత్సరాలు వేంచేసి ఉన్నాడు భూలోకంలో. చివరిగా కర్పార్ ఇరామ పిరానయల్లాల్ మత్తుం కర్పరో పుర్పా ముదలా పుల్లెరుంబాది ఒన్నెన్నియే నర్పాల్ అయోధ్యల్ వాజుం సరాసరం ముత్తవం నర్పాల్కు ఎత్తవన్ నాన్ముగనార్ పెట్టనాటులే అని రామచంద్రుడితో పాటుగా అయోధ్యపుర వాసులందరినీ అక్కడ స్తంభం కానియండి, చెట్టు కానియండి, రాయి, రప్ప, దర్భపుల్ల, చేతన అచేతనాలని తారతమ్యం లేకుండా అన్ని సరాసరంగలే అన్నిటినీ వైకుంఠానికి తీసుకువెళ్ళాడు రామచంద్రుడు. రామచంద్రుడు వేంచేసున్న కాలంలో. అలాగే మన కృష్ణయ్య కూడా నేనున్న కాలంలో నన్ను సేవించటానికి, నన్నే సేవించటానికి, నా దగ్గరకు వచ్చి వేరే కోరికలు కోరకుండా నన్నే కోరేవాళ్ళు 5 లక్షల మంది గోపికలు ఉన్నారా? నేను అవతరించినందుకు ఇంతమంది నాకు లభించారే, ఇంతమంది జీవాత్మలు నాకు లభించారే అని బహుతృప్తి స్వామికి. అందుకని 5 లక్షల మంది గోపికల సౌందర్యాన్ని చూస్తున్నట్ట మన కృష్ణయ్య. సామాన్యమైన సౌందర్యాన్ని చూస్తాడా మన స్వామి? కానే కాదు. జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు. ఎంత జ్ఞానం ఈ గోపికకి, ఎంత భక్తి నేనంటే గోపికకి, ఎంత వైరాగ్యం లౌకిక విషయాలంటే ఈ గోపికకి అని జ్ఞాన భక్తి వైరాగ్యాలను చూస్తున్నాడు మన కృష్ణయ్య ఆ 5 లక్షల మంది గోపికలలో. కేటియేల్ కన్నా సేవించింది చాలు, చూసింది చాలు, మేము చెప్పేది ముందు విను. ముందు మేము అనుభవించాలి. మేమే నీ దగ్గరకు వచ్చాము, ముందు మేము అనుభవించాలి. మాకంటే ముందుగానే నువ్వు మమ్మల్ని అనుభవించేస్తున్నావే. వేండువన కేటిఎల్, మాకు కావాల్సింది చెప్తున్నాను విను అంటోంది మన సూడి కొడుత నాచ్యార్. వినేవాడెవరు? పరాత్పరుడు, లోకభర్త, లోకనాయకుడు, లోకనాథుడు. మాలే ఆశ్రితులంటే పిచ్చి వ్యామోహం కలిగిన వాడు కృష్ణయ్య. మాలే ఆశ్రిత వ్యామోహ సౌలభ్యం అనే కళ్యాణ గుణం కలిగిన ఓ కృష్ణ, ఓ మాలే అని పిలుస్తోంది మన కృష్ణయ్యను సూడి కొడుత నాచ్యార్. మణివన్న, ఆ కృష్ణయ్య ఎలా వేంచేసి ఉన్నాడు? ఆశ్రిత వ్యామోహ ఎలా ఉన్నాడు? మణివన్న, మణి వంటి కాంతి కలిగిన వాడు, మణి కంటే కూడా గొప్ప దేదీప్యమైన కాంతి కలిగిన వాడు మణివన్న. సౌందర్యం, సౌందర్య వైభవాన్ని కటాక్షిస్తోంది మన గోదాదేవి. కనుక సౌందర్యానికి సంబంధించిన నామం మణివన్న, సౌలభ్యానికి సంబంధించిన నామం మాలే. అంత సౌందర్యం స్వామిది. మన తిరుమంగయాళ్వార్ తెరి తిరుముజ దివ్య ప్రబంధంలో తిరునావాయ్, తిరునాగై, నాగై అజగియారై అంటారు తిరుమంగయాళ్వార్. ఎంత అందంగా అక్కడ వేంచేసి ఉంటాడు మన సౌందర్య రాజపెరుమాళ్. பொன்னிவரமேனி மரதகத்தின் பொங்கிலன் சோதி அகலத்தாரம்மின் இவர் வாயில் நல்வேதமோதும் வேதியர் வானவராவர் தோழி என்னையும் நோக்கி என் நல்கிலும் நோக்கி ஏந்து இளకొంగయ్யும் நோக்கிகின்னார் அன்னையன் நோக்குமெన్ను అంజుగిన్నేన్ అచ్చో ఒరువర్ అజగియవా. అచ్చో అచ్చో అంటోంది మన పరకాల నాయకి తిరుమంగయ్య ఆళ్వార్. అచ్చో
ఆశ్చర్యం, ఎంత అందం, ఎంత అందం, అబ్బా అబ్బా అంటాం కదా, అలా అచ్చో ఏం ఆశ్చర్యమో సౌందర్యరాజా, ఇంత అందగాడివా నువ్వు అని పొన్నివర్మేని మరదగత్తిన్ అని ఆ సౌందర్యరాజ పెరుమాళ యొక్క ఆపాద మస్తకాన్ని వర్ణించారు తిరుమంగయ్య ఆళ్వార్ పెరి తిరుమల దివ్య ప్రబంధంలో. అంతటి అందగాడు మన స్వామి. అలాగే మణివన్న, మణివన్న మనము నీల రత్నాన్ని చూస్తే కనుక మంచి రత్నం అని ఎలా తెలుస్తుంది? లోపల నీరు ఊరుతూ ఉంటే అది మంచి మణి అని అర్థం అన్నమాట. ఇప్పటికీ కూడా మనకు సాలగ్రామాలలో రత్నగర్భ పెరుమాళ్ళని వేయించేసి ఉంటారు. ఆ రత్నగర్భ పెరుమాళ్ళు ఎలా ఉంటారు అంటే లోపలంతా స్పష్టంగా కనిపిస్తుంది, లోపల నీరు ఊరుతున్నట్లుగా ఉంటుంది రత్నగర్భ పెరుమాళ్ళకి. సాలగ్రామ పెరుమాళ్ళలో ఈ రత్నగర్భ పెరుమాళ్ళు చాలా అద్భుతమైన సౌందర్యం కలిగిన వారు రత్నగర్భ పెరుమాళ్ళు. అలాగే మణివన్న, ఒక మణి లోపల నీరు ఊరుతూ ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో మన కృష్ణయ్యను సేవిస్తే తెలుస్తుందట ఆశ్రితులంటే అంత పిచ్చి ప్రేమ కలిగిన వాడు అని. కనుక మన గోదాదేవి మణివన్న అంటోంది. మార్గశి నీరాడువాన్ కన్నా, మేము స్నాన వ్రతం చేస్తున్నాం కదా నీరాడటానికి అని అనగానే కృష్ణయ్య అన్నాడు, ఏంటి స్నాన వ్రతమా? మార్గశీర్ష మాస వ్రతమా? ఎవరు చెప్పారు ఈ మాసం గురించి, ఈ వ్రతం గురించి? ఎవరైనా చేశారా ఈ వ్రతము? చేస్తే ఎవరు చేశారు అని ప్రశ్నలు వేస్తున్నాడు మన కృష్ణయ్య. మేలయార్ సేవనగల్, మా పెద్దలు ఈ వ్రతాన్ని ఆచరించారు కృష్ణ, కనుకే మేము ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ వ్రతం గురించి దేంట్లో ఉంది, ఏ వేదంలో ఉంది ఈ వ్రతం గురించి అని అడుగుతున్నాడు మన కృష్ణయ్య. కన్నా ఒకవేళ దేనిలోనూ లేకపోయినా పర్వాలేదు, మా పెద్దలు ఆచరించారు అంటే అదే మాకు ప్రమాణం. పెద్దలు ఆచరించనిది మేము ఆచరించాం, పెద్దలు ఆచరించేది మేము ఆచరిస్తాం. ఆ పెద్దలు ఎలా ఆచరిస్తారు? వేదాంతాల్లో ఉండే అర్థాలన్నీ కూడా వారు బాగా అనుభవించి ఆ వేదాలలో ఉండేవి వారు ఆచరిస్తారు మా పెద్దలు, కనుక అవే మేము ఆచరిస్తాము. కనుక మేలయార్ సేవనగల్, ఈ నోము మా పెద్దలందరూ ఈ వ్రతం మా పెద్దలందరూ ఆచరించారు కనుక మేము ఆచరిస్తున్నాము అంటున్నారు మన సూడి కొడుతనాచారు. కనుక వ్రతం ఆచరిస్తున్నాము అంటే వ్రతానికి సంబంధించిన ఉపకరణాలు కావాలి కదా. వేండువన కేటిఎల్, మాకు కావాల్సినవి చెప్తున్నాం కన్నా విను అంటున్నారు సూడి కొడుతనాచారు. సరిగోదా చెప్పు మీకేం కావాలి అన్నాడు కృష్ణయ్య. జ్ఞాలత్తై ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచ సన్నియమే. జ్ఞాలత్తై ఎల్లాం, భూమి అంతా కూడా నడుంగా అధిరేలాగా, మురల్వన పెద్ద ఘోషం వినిపిస్తుందట. పాలన్న వన్నత్, ఆ ఘోషము చేసి ఆ ఘోషము వినిపించే అంత పెద్ద విశాలమైన ఆ ఘోషము వినిపించేది ఏ వర్ణంలో ఉంటుంది? పాలన్న వన్నత్తు, పాలు ఎంత స్వచ్ఛమైన తెల్లగా ఉంటాయో అలా తెల్లటి వర్ణంలో పాంచసన్యం ఉంటుంది. ఉన్ పాంచసన్యమే, ఎవరో ఊదేవి కాదు శంఖాలు, ఉన్ నీవు ఊదే పాంచజన్యమే మాకు కావాలి. అంటే పరమాత్మతో సమానమైన వాడు లేడు, పరమాత్మ కంటే అధికమైన వైభవం కలిగిన వారు లేరు. నతస్సమః అభ్యధికః, పరమాత్మకు మించిన వైభవం కలిగిన వారు లేరు, పరమాత్మతో సమానమైన వైభవం కలిగిన వారు లేరు. అలాగే పాంచజన్యంతో సమానమైన శంఖము లోకంలో ఇంకొకటి లేనే లేదు. అలా ఉన్ పాంచ సన్యమే, నీవే ఊదగలవు ఆ పాంచజన్యాన్ని కూడా. కనుక ఉన్ అంటే సామ్యాపత్తి, మోక్షాన్ని కోరుతున్నారు ఉన్ అన్న పదం దగ్గర. కన్నా నీతోనే ఉండాలి, నీకు దగ్గరగా ఉండాలి, నీకు కైంకర్యం చేయాలి. ఉన్ పాంచ సన్నియమే సామ్యాపత్తి మోక్షం. అలాగే గోదాదేవి తండ్రి గారైన పెరియాళ్వార్లు కూడా అప్పాంచ సన్నియమం పల్లాండే అన్నారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం మల్లాండ తింటోళ్ మణివన్న ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అడియోమోடும் నిన్నోடும் పిరివిన్ని ఆయిరం పల్లాండు పడైపోర్పుక్కు ముషంగుం అప్పాంచ సన్యం. పెరుమాళ్ళ ఆపాదమస్తకానికి పెరుమాళ్ళ ఆభరణాలకి మంగళాశాసనం చేసే ప్రక్రియలో అప్పాంచ సన్నియమం పల్లాండే అని పెరియాళ్వార్లంటే, మన గోదాదేవి ఉన్ పాంచ సన్నియమే, నీవు ఊదే పాంచజన్యమే కావాలి. ఉన్ అనడం వల్ల సామ్యాపత్తి మోక్షాన్ని కోరుతున్నారు ఇవాటి పాసురంలో మన సూడి కొడుతనాచ్యార్. అలాగే పరమాత్మ ఊదే పాంచజన్యం అయితే ఇంకా ఆనందం కదా. పాంచజన్యం ఎవరు ఊదగలరు? పరమాత్మే ఊదగలడు. కనుక నీతోనే ఉండాలి అని సామ్యాపత్తి మోక్షం. ఉదాహరణ మన రామచంద్రుడు కూడా
వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలన్నీ తీసేసాడు. కానీ మామగారు పెట్టిన సీతమ్మ అందంగా తన చేతికి ఉంగరం తొడిగింది. ఆ ఉంగరాన్ని సీతమ్మ స్పర్శ కలిగిన ఉంగరము, మామగారు ఇచ్చిన ఉంగరము అని అభిమానం మన రామచంద్రుడికి. కనుక ఆ ఉంగరము, పాదరక్షలు ఈ రెండిటితోనే వనవాసానికి వేంచేశాడు రామచంద్రుడు. పాదరక్షకులేమో భరతాళ్వానికి ఇచ్చేశాడు. మరి ఉంగరమేమో హనుమత్ స్వామికి ఇచ్చేశాడు, రామదూతని అని చెప్పుకోవడానికిగా మన రామచంద్రుడు. అలాగే రామచంద్రుడి యొక్క ఉంగరం ఉంటేనే ఓ రామదూత అన్నట్లుగా అక్కడ ఎలా అయితే నేను రామదాసుని అని తెలియజేయడానికిగా ఈ ఉంగరం ఎలా అయితే గుర్తో, అలాగే కన్నా నువ్వు కూడా ఉన్ పాంచజన్యం, నీవు ఊదిన పాంచజన్యమే మాకు కావాలి, అంటే నువ్వే కావాలి అని ప్రార్థిస్తున్నారు మన సూడి కొడుత నాచ్యార్. తర్వాత ఉన్ పాంచసనిమి పోల్వన సంగంగల్, అలా నీ పాంచజన్యము లాంటి అనేక శంఖాలు కావాలి. ఇంకేమన్నా కావాలా గోదా అన్నాడు మన కృష్ణయ్య. పో ఎప్పాడుడయ్యనవే చాలా పెరుంపరయ్యే, పరయ్యే పెరుంపరయ్యే చాలా పెరుంపరయ్యే. పరయ్యే అంటే వాద్యము, పెరుంపరయ్యే పెద్ద వాద్యము, చాలా పెరుంపరయ్యే బాగా పెద్ద ధ్వని వచ్చే పెద్ద వాయిద్యం, పరై అన్న వాయిద్యం కావాలి. అలాగే పల్లాండ్ ఇసైపారే, మంగళాశాసనం చేసేవారు కావాలి అని కోరుతున్నారు మన గోదాదేవి కృష్ణయ్యను. పల్లాండ్ ఇసైపారే, మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలి. కోల విలక్కే, మంగళ దీపం కావాలి. కొడియే, ధ్వజం కావాలి. వితానమే, మేల్కట్టు కావాలి. చాందిని కావాలి. ఇవన్నీయా నా వల్ల కాదు, నేను ఇవ్వలేను అన్నట్టు మన కృష్ణయ్య. ఆలి నిలయాయ్, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడివి, నువ్వు ఇవ్వలేనిది అంటూ ఏమీ లేదు కన్నా. లోకాలన్నీ మింగి నీ బొజ్జలో దాచుకున్నావు. నువ్వు చిన్న వటదళం మీద పడుకున్నావు. లోకాలన్నీ మింగి నీ బొజ్జలో దాచుకున్నప్పుడు ప్రళయ సమయంలో ఆ వటదళం ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. ఆ వటదళం చాలా చిన్నది. ఆ మర్రాకు అప్పుడే పుట్టింది అనుకుంటా, చాలా లేతగా ఉంది, చిన్నదిగా ఉంది. లోకాలన్నీ మింగి నీవు ఆ వటదళం మీద పడుకున్నావు. నీవు చాలా చిన్నగా ఉంది, వటదళమే చిన్నది, వటదళం మీద చిన్న రూపంతో నువ్వు పడుకుని ఉన్నావు. నీకంటే చిన్నది నీ బొజ్జ, నీ ఉదరం. ఆ ఉదరంలో లోకాలన్నీ పెట్టుకుని పడుకున్నావు. ఇది ఎలా సాధ్యమయ్యింది? అఘటిత ఘటనా సామర్థ్యం, పరత్వం. ఆలినిలయ్యాయ్ అరుళ్, మేము ప్రార్థించిందన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా ప్రార్థన అంటున్నారు మన సూడి కొడుత నాచ్యార్. వట మహాదామర్ ఆలి నిలయ్యాయ్, వటపత్ర సాయి ఎక్కడ వెంచేస్తున్నారు అంటే మన గోదమ్మ అవతరించిన, పెరియాళ్వార్లు అవతరించిన శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలోనే మన వడపెరుం కోయిల్ ఉడయాన్ వటపత్ర సాయి వెంచేస్తున్నారు. ఇవాల్టి రోజున అక్కడ గర్భగృహానికి పేరు తిరుప్పార్కడల్ అని, గర్భగృహానికి పేరు శ్రీవిల్లిపుత్తూరులో. మన గోదాదేవి ఇవాల్టి రోజున ఆ తిరుప్పార్కడల్ గర్భగృహానికి ప్రవేశించి మన సూడి కొడుత నాచ్యార్ మన వైపుగా ఉండి వటపత్ర సాయికి శరణాగతి చేస్తుంది. శరణాగతి చేసిన తర్వాత గోదాదేవి లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేస్తారు. తలుపులు వేయగానే ఒక 2 గంటలు, గంట ఉంచిన తర్వాత తలుపులు తీస్తారు. తలుపులు తీయగానే సూడి కొడుత నాచ్యార్ ఎక్కడ వేంచేసి ఉంటుంది? వటపత్ర సాయి పక్కన వేంచేసి ఉంటారు. అంటే ద్వయమంత్ర వైభవాన్ని ఇవాల్టి రోజున శ్రీవిల్లిపుత్తూరులో మనం సేవించుకోవచ్చును. తాయార్లు మనం శరణాగతి చేసేటప్పుడు మనకు పురుషకారం చేయడానికిగా మన గోష్ఠిలో ఉంటుంది తాయార్లు. శరణాగతి అయిన తర్వాత శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే, శరణాగతి చేయడం. ఉత్తర వాక్యం శ్రీమతే నారాయణాయ నమః. మనం కైంకర్యం చేసేటప్పుడు పెరుమాళ్ళ పక్కన చేరి మన కైంకర్యాన్ని స్వీకరిస్తుంది తాయార్లు. అలాగే ఇవాల్టి రోజున మాలేమణివన్న పాసురంలో మన గోష్ఠితో ఉంటూ, భాగవత గోష్ఠితో ఉంటూ శరణాగతి చేస్తుంది. మనకు పురుషకార భూత అవుతుంది సూడి కొడుత నాచ్యార్. ప్రథమ పర్వం మొదటి వాక్యం. ఉత్తర వాక్యంలో మనం కైంకర్యం చేసేటప్పుడు పెరుమాళ్ళు పక్కన వేంచేసి ఉండి మన కైంకర్యాన్ని స్వీకరిస్తుంది. ఇవాల్టి రోజున తిరుముక్కళం, అద్భుతమైన తిరుముక్కళం నది కొలను ఎంత గొప్పది అంటే అనంతాళ్వార్ తిరుముక్కళానికి వేంచేస్తారు. అక్కడ ఉండే కులం అన్నమాట శ్రీవిల్లిపుత్తూరు ఆస్థానంలో. ఆ కులం పక్కనే మన సూడి కొడుత నాచ్యార్కి నీరాట ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అద్భుతమైన కులం తిరుముక్కళం. మన అనంతాళ్వాన్ ఒకసారి శ్రీవిల్లిపుత్తూరు వేంచేసి
ఆండాల్ తాయారిని సేవించుకోవటానికిగా తిరుముక్కడానికి వెళ్లారు. ఆ తిరుముక్కలంలో నీరాడుతూ ఉన్నప్పుడు ఎంత లోపలే ఉన్నారట, అనంతాళ్వాన్ బయటికి రావట్లేదట, ఆ లోపలికి వెళ్ళిపోయారట, నీటి లోపలికి. శిష్యులంతా కంగారు పడుతున్నారు, ఏం అనంతాళ్వానే ఇంతసేపు అయింది, చాలా సేపు అయింది, లోపలే ఉన్నారు, బయటికి రావట్లేదు, మీ దివ్యమంగళ విగ్రహం మాకు సేవ అవ్వట్లేదు, ఏమైంది ఏంటి అని అడుగుతున్నారు శిష్యులంతా కూడా మన అనంతాళ్వాన్ని. అనంతాళ్వాన్ లోపల నీటి లోపల ఉండి ఏం చేస్తున్నారు తిరుముక్కుళంలో అంటే, ఆనాడు గోదాదేవి వేంచేస్తున్నప్పుడు తిరుముక్కుళంలో కదా నీరాడింది, పసుపు రాసుకుని నీరాడింది. ఆ గోదాదేవి శేషమైన పసుపు ఇప్పుడు దాసుడికి ఏమైనా లభిస్తుందేమోనని తిరుముక్కలం లోపలికి వెళ్లి వెతుకుతున్నాను అన్నారట అనంతాళ్వాన్. అంటే అంత ప్రావణ్యం, అంత ప్రేమ మన పెద్దలకి ఆళ్వారాదులు, సూడి కొడుతనాచ్య, దివ్య ప్రబంధాలు, ఆచార్యులు, వ్యాఖ్యానాలు అంటే. ఎప్పుడు ఆండాల్ తాయార్ల అవతారము, ఎప్పుడు తిరుముక్కలంలో నీరాడింది తాయార్లు, ఆ మంజల్ శేష ప్రసాదం, ఆ పసుపు లభిస్తుందేమో అని ఇప్పుడు అనంతాళ్వాన్ నీరాడుతూ ఉన్నారట లోపలికి వెళ్లి. అంత అద్భుతమైన కులము తిరుముక్కళం. వట మహాధామర్ ఆలినిలయాయి వటపత్రసాయి వేంచేస్తున్న ఆస్థానము శ్రీ విల్లి పుత్తూర్. అలా మన గోదాదేవి అద్భుతంగా ఇవాల్టి పాసురాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యాన వైభవాన్ని అనుభవిద్దాం. 26 బాటు 26వ పాసురం. పెంగాళ్ మన కృష్ణయ్య అంటున్నాడు, ఓ గోపికలారా, ఎలివరుం ఇయల్వనన్ ఎన్గిరప్పడియే నమ్మై ఉళ్ళపడి అరిందీరుగల్. నా గురించి అంతా తెలుసుకున్నారు కదా, నేనేంటో మీకు అంతా అర్థమైంది కదా, నా గురించి తెలుసుకున్నారా అంటున్నట్ట కృష్ణయ్య. ఇప్పటి కృష్ణయ్య గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఎలివరుం ఇయల్వినర్, ఎలివరుం ఇయల్వినన్ முதல் 10 3వ తిరువాయ్ముజి 2వ పాసురం நம்மாழ்வார்లు అనుగ్రహించింది. தத்துடை அடியவர்க்கு எளியவன் பிறர்களுக்கு அறியவித்தகன் மலர்மகள் விரும்பும் நமரும் பெறலடிகள் மத்துவுரு கடை வெண்ணை கடவினில் உருவிடை ఆకొండు ఎత్తిరం ఉరలినోడు ఇణైందిరుందు ఏంగియ ఎలివే అని అద్భుతంగా మన నమ్మాళ్వార్లు తిరువాయ్ముజి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. పత్తుడై అడిగే వరకు పాసురం. ఆళ్వార్లు 6 నెలలు స్పృహ కోల్పోయారు కృష్ణయ్య రోటికి కట్టుబడిన వైభవాన్ని. ఎత్తిరం ఎత్తిరం ఏమి సౌలభ్యం కన్నా నీది ఏమి సౌలభ్యము అని. ఈ పాసురాలలోనే తప్పై సొన్నోం తప్పై సేదోం, తప్పు చేశాను తప్పు చెప్పాను అన్నారు నమ్మాళ్వార్లు. ఏం తప్పు చేశారు ఏం తప్పు చెప్పారు నమ్మాళ్వార్లు అంటే, ఉపదేశ పాసురాలు ఉపదేశం చెయ్యాలి కానీ అనుభవించకూడదు. ఆళ్వారాదులంతా కూడా అనుభవ ప్రధానము, ఆచార్యులంతా కూడా ఉపదేశ ప్రధానము. పరమాత్మ ఆళ్వారాదుల్ని ఎందుకు అవతరింపచేశాడు? ఉపదేశం చేయమనే కదా, ఆ ఉపదేశాలతో మనల్ని దిద్దుబాటు చేయడానికే కదా ఆళ్వార్లని అవతరింప చేసింది పరమాత్మ. కానీ ఆళ్వార్లు అవతరించి వారు పెరుమాళ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేస్తులు వారు అనుభవించారట. అయ్యో, ఉపదేశము చెయ్యాల్సి ఉండగా అనుభవించి స్పృహ కోల్పోయానే, తప్పై సేదోం తప్పు చేశానే అని బాధపడ్డారు నమ్మాళ్వార్లు. అలాగే తప్పై సొన్నోం తప్పుగా చెప్పానే అని బాధపడ్డారట నమ్మాళ్వారు. అసలు నమ్మాళ్వార్లు తప్పులు చెప్తారా? అడిగిన తప్పులు చెప్తుందేమో కానీ నమ్మాళ్వార్లు ఎందుకు తప్పు చెబుతారు అంటే, పత్తుడై అడియవరకు ఎలియవన్. కృష్ణయ్య భక్తి కలిగిన వారికి ఎలిమై అంటే సులభుడుగా ఉంటాడట. పిరరులకు మరియ విత్తగన్, భక్తి లేని వారికి దుర్లభుడట, తెలియబడడట. భక్తి కలిగిన వాళ్ళకేమో కట్టుబడతాడు, భక్తి లేని వాళ్ళకేమో కట్టుబడడు. భక్తి కలిగిన వాళ్ళకేమో తెలియబడతాడు, సులభుడవుతాడు, భక్తి లేని వాళ్ళకేమో దుర్లభుడు అని అనుగ్రహించారు నమ్మాళ్వారు. అయ్యో, కాదు కాదు, భక్తి లేని వారికి కూడా కట్టుబడతాడు, భక్తి లేని వారికి కూడా తెలియబడతాడు, భక్తి లేని వాళ్లకు కూడా పరమాత్మ దగ్గరగా ఉంటాడు. మరి అంతర్యామిగా ఉన్నాడు కదా, భక్తి లేని వాళ్ళ హృదయంలోనూ అంతర్యామిగా ఉన్నాడు. చేతన అచేతనాలలో అంతటా సర్వాంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉన్నాడు. కనుక భక్తి కలిగిన వాళ్ళకి తెలియబడతాడు, భక్తి లేని వాళ్ళకు కూడా తెలియబడతాడు, సులభుడు కదా. అయ్యో, కానీ నేను భక్తి కలిగిన వాళ్ళకే తెలియబడతాడు అని తప్పై సొన్నోం తప్పు చెప్పానే అని బాధపడ్డారు నమ్మాళ్వార్లు. అందరికీ తెలియబడతాడు, అందరికీ సులభుడు స్వామి. ఎలివరుం ఇయల్వినన్ ఎన్గిరప్పడియే నమ్మై
ఉళ్ళపడి అరిందీర్గల్, నా గురించి అన్ని తెలిసినాయి కదా మీకు, అంటే భక్తి లేని వాళ్లకు కూడా కట్టుబడతాడు స్వామి అన్న సులభత్వం నా గురించి తెలిసింది కదా ఓ గోపికలారా అన్నట్టు మన కృష్ణయ్య. ఉంగళుకు చెయ్య వేండువదెన్నెన్నా, ఇంతకీ మీకు నేనేం చేయగలను, మీకేం కావాలి అన్నాడు కృష్ణయ్య. తంగళుకు చెయ్య వేణువదు సొలుగిరారుగల్. ఇప్పుడు గోపికలు చెప్తున్నారు ఈ పాసురంలో, కన్నా మాకేమేమి కావాలో చెప్తాం విను అంటున్నారు మన సుడి కొడుతనాచార్ కృష్ణయ్యని. మాలే, మాలే అంటే అర్థం ఏమిటి? ఆశ్రిత సులభుడు అని అర్థం మాలే అంటే. కనుక ఇవాటి పాసురంలో మన గోదాదేవి మాలే సౌలభ్యం అనే కళ్యాణ గుణం, మణివన్న సౌందర్యం అనే కళ్యాణ గుణం, ఆలి నిలయ్యాయ్ పరత్వం అనే కళ్యాణ గుణాన్ని అనుగ్రహించారు ఈ పాసురంలో మన సుడి కొడుతనాచార్. అలాగే మన తాయార్ల వైభవం ఏమిటి? పెరుమాళ గురించి 3 నామాలు. మరి తాయార్లు పెరియ పిరాటియార్ గురించి 3 ఏమిటి? అనన్యార్హ శేషత్వం, అనన్యార్హ భోగ్యత్వం, అనన్యార్హ రక్షకత్వం. ఈ 3 తాయార్ల గుణాలు. అలాగే సీతా పిరాటిని సేవించి సీతమ్మకు రామ వైభవాన్ని చెప్పి రామాయణం చెప్పి లంకను దహింపచేసి అగ్నితో రావణాసుడికి ఉపదేశం చేసి తిరిగి సీతమ్మ దగ్గర ఆజ్ఞ తీసుకుని హనుమత్ స్వామి రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు కిష్కిందకు. రామచంద్రుడు అడిగాడు, మమ భామిని హనుమా, నా భార్య సీత మధురాలాప, చాలా మధురంగా మాట్లాడుతుంది, అలాగే నా భార్య ఏం మాట్లాడిందో అలాగే ఆ మాటలు నాతో చెప్పవా అని అడిగాడు రామచంద్రుడు హనుమత్ స్వామిని. సేవించానని చెప్పాడు కదా. రామచంద్రుడితో హనుమ అంటున్నాడు కదా, సీతమ్మను మేము సేవించలేదు రామా అన్నట్ట. ఇప్పుడే కదా ఆ చూడామణిని తీసుకొచ్చాడు, సీతమ్మను సేవించానని కదా అన్నారు వానరులంతా కూడా. హనుమత్ స్వామి సేవించే వచ్చాడు కదా, నేను సేవించలేదని ఎందుకు చెప్తున్నాడు హనుమత్ స్వామి రామచంద్రుడితో? పిరప్పు క్షమ పాతివ్రత్యం, నేను సీతమ్మను సేవించలేదు రామా, ఉత్తమమైన గొప్ప వర్ణంలో అవతరించింది, అదొక వైభవం. క్షమ కలిగినది, పాతివ్రత్యం కలిగినది, ఈ 3 కలిగిన ఆమెను నేను సేవించాను అన్నట హనుమత్ స్వామి. సీతమ్మ అంటేనే రామచంద్రుడితో సరి అయిన వర్ణంలో అవతరించింది, గొప్ప వర్ణంలో అవతరించింది. క్షమ కలిగినది, దయ కలిగినది, తనను బాధ పెట్టిన రాక్షస్త్రీలను రక్షింపజేసింది, తనను బాధ పెట్టిన కాకాసురుని రక్షింపచేసింది. రావణ ఎందుకు చేస్తావు, హాయిగా నీ భార్య బిడ్డలతో లంకలోని ఆనందంగా ఉండొచ్చును కదా, కనీసం రామచంద్రుడి చేతులైనా నువ్వు పట్టుకో, రామచంద్రుడిని స్నేహితుడిగా అన్నా భావించు అని అంతగా మాటలతో బాధ పెట్టిన రావణాసుడికి కూడా ఉపదేశం చేసినామే మన సీతమ్మ. కనుక క్షమ పాతివ్రత్యం, అగ్నిలో దూకమన్నాడు రామచంద్రుడు. ఒక్క క్షణము కూడా, ఒక్క నిమిషం కూడా మనసులో రామచంద్రుడి గురించి తప్పుగా అనుకోలేదు సీతమ్మ. ఇంకా మనం అనుకుంటాం రామచంద్రుడి విషయంలో అపచారపడతాం. సీతమ్మను అగ్నిలో దూకమనడం ఏమిటి? ఇన్ని రోజులు రామచంద్రుడిని విడిచిపెట్టి దూరమై రామచంద్రుడికి ఒక లంకలో ఒక రావణ చెరలో ఉంటే సీతమ్మ ఇంతగా వెంటనే వచ్చి రామచంద్రుడు రక్షించవద్దా సీతమ్మని? ఇంతగా వానరులతో వారధి కట్టించి దూతల్ని పంపించి ఇవన్నీ చేశాడే. రామచంద్రుడు పరాత్పరుడు కదా, ఆ మాత్రం రామచంద్రుడికి తెలియదా ఏమిటి సీతమ్మని ఎలా రక్షించాలో? సరి వచ్చాడు, అన్ని చేశాడు, అన్ని చేసి మళ్ళీ అగ్నిలో ఎందుకు దూకమంటాడు రామచంద్రుడు? సీతమ్మని చాలా బాధ పెట్టాడు అని మనమేమైనా రామచంద్రుడి విషయంలో అపచారపడతామేమో, కానీ అగ్నిలో దూకమన్నా కూడా సీతమ్మ ఒక్కసారి కూడా మనసులో కించిత్ కూడా రామచంద్రుడి విషయంలో అపచారపడనే లేదు. అంత గొప్ప పాతివ్రత్యం కలిగినది భర్త అయిన రామచంద్రుడి విషయంలో పిరాట్టి. రావణాసురుడు ఎన్ని మాటలు మాట్లాడినా కొంచెం కూడా ఆ మాటలకి చెలించల. అంత అద్భుతమైన పాతివ్రత్యం కలిగినది మన సీతమ్మ. అలాంటి సీతమ్మ పాతివ్రత్యాన్ని సేవించాను రామా, ఆ క్షమను సేవించాను రామా, ఆ పిరప్పు గొప్ప వర్ణంలో అవతరించిన ఆ వైభవం, వర్ణము అంటే అయోనిజగా అవతరించింది సీతమ్మ. ఆ అయోనిజను సేవించాను, ఆ దయా క్షమను సేవించాను, పాతివ్రత్యాన్ని సేవించాను, సీతమ్మను నేను సేవించలేదు రామా అన్నట్ట హనుమత్ స్వామి. ఈ 3 పాతివ్రత్యము, అయోనిజ, క్షమ, ఈ 3 కలిస్తేనే మన సీతమ్మ. అలా పిరాటికి ఎలా అయితే 3 గుణాలో, పెరియ పిరాటియారికి అనన్యార్హ శేషత్వం, అనన్యార్హ భోగ్యత్వం, అనన్యార్హ రక్షకత్వం, పిరాటికి ఎలా 3 గుణాలో,
అలాగే మన స్వామికి కూడా ఇవాల్టి రోజుని ఈ పాసురంలో మన గోదాదేవి మాలే మణివన్న ఆలి నిలయ్యాయ్ అని అద్భుతంగా అనుగ్రహించారు చూడి కొడుత నాచ్యార్. ఉంగళుకు చేయవేణువదన్నా నీకేం చెయ్యాలి నేను అంటే స్వామి కృష్ణయ్యకు మన గోదాదేవి చెప్తున్నారు, మాకు వ్రతానికి కావాల్సిన ఉపకరణాలు చెప్తాం విను అని. మాలే వాత్సల్యమే స్వరూపమానవనే, వాత్సల్యమే గుణముగా కలిగిన వాడు అని చెప్పాలి కదా, వాత్సల్యం అనే కళ్యాణ గుణం కలిగిన వాడు అని చెప్పాలి. కానీ వాత్సల్యమే స్వరూపంగా ఉన్నవాడు మన కృష్ణయ్య అంటున్నారు తిరునారాయణపుర ద్వాయ జనన్యాచార్యులు. ఉదాహరణ కోపం కలిగిన వాడు అని ఒకటి, కోపమే ఆయన అని ఎలా అయితే అంటామో కోపమనే గుణం కలిగిన వాడు కాదు, కోపమే ఆయన ఎలా అయితే అంటామో అలాగే వాత్సల్యము కలిగిన వాడు కాదు, వాత్సల్యమే ఆయన, దయయే ఆయన అన్నట్లుగా అన్నమాట. వాత్సల్యమే స్వరూపమానవనే. ఉదాహరణ ఎంత వాత్సల్యం కలిగిన వాడు అంటే గోవు దూడని ఈనుతుంది, దూడని కంటుంది. ఆ దూడ బయటికి వచ్చినప్పుడు ఆ లోపల ఉండే మావి, రక్తము, మలము, మూత్రము మొదలైనవన్నీ కూడా అంటుకుని ఆ దూడ బయటకు వస్తుంది. కానీ దూడ ఏం చేస్తుంది, తల్లి ఏం చేస్తుంది, గోవు ఏం చేస్తుంది, అంత మావి ఉన్నా అంత మురికి ఉన్నా కూడా ప్రేమగా తల్లి గోవు ఆ నాలుకతో ఆ దూడ మీద ఉండే, ఆ దూడ శరీరం మీద ఉండే ఆ మావిని ఎలా అయితే నాకేస్తుందో అలాగే ఎన్ని పాపాలు చేసినా కూడా స్వామి వాత్సల్యంతో ఆ పాపాలన్నిటినీ చూడటట అనుగ్రహించేటప్పుడు. అలాగే వాత్సల్యమే స్వరూపమానవనే. ఉదాహరణ భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నాడు మన కృష్ణయ్య గీతాచార్యుడు. నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసునా భగవద్గీత అర్జున, మిగతా వాళ్ళందరూ అసూయ కలిగిన వాళ్ళు. కృష్ణయ్య నేను పరాత్పరుణ్ణని తెలుసును ఇంద్రుడికి, కానీ గోవర్ధనగిరి పర్వతం ఎత్తాను అని ఆ అన్నకూటం అంతా కూడా అన్నకూట ఉత్సవ సమయంలో ఆ ప్రసాదాలన్నీ కూడా నేను ఆరగించాను, ఇంద్రుడికి పెట్టలేదన్న కోపము. ఆయన నావాడే, నా భక్తుడే, కానీ నేనంటే అసూయ. దేవతలందరికీ నేనంటే అసూయ, నేనెవరో తెలిసినా కూడా వాళ్ళందరికీ అసూయ. అసూయ లేకుండా నేను చెబుతుంటే నువ్వు విన్నావు చూడు, అందుకే అర్జున నేను నీకు చెప్తున్నాను అన్నాడట భగవద్గీతలో కృష్ణయ్య అర్జునుడికి. అలాగే వాత్సల్యమే స్వరూపమానవనే, వాత్సల్యము కలిగిన వాడు మన కృష్ణయ్య. మణివన్న అపరిచేద్యనాయిరుక్క చేదే మున్నానయిలే ముడిందాళలాంబడి రుక్కై. ఎంత సులభుడు అంటే మన కృష్ణయ్య అపరిచేద్యనాయిరుక్క చేదే అంటే కాలము చేత, దేశము చేత, వస్తువు చేత పరమాత్మ గురించి చెప్పలేం. కాలము చెప్పలేదు, ఒక దేశము అంటే ఇంత అని చెప్పలేం పరమాత్మ వైభవాన్ని, ఒక వస్తువు చేత కూడా చెప్పలేం పరమాత్మ యొక్క వైభవాన్ని. అపరిచేద్యనాయిరుక్క చేదే మున్నానయిలే ముడిందాళలాంబడి ఇరుక్కై. అలాంటి పరాత్పరుణ్ణి, అలాంటి కళ్యాణ గుణాలు కలిగిన వాడిని, ఉభయ విభూతి నాయకత్వం కలిగిన ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుణ్ణి మణివన్న ముడి వేసేసుకోవచ్చట. దేనికి, మన చెంగున ఒక మణి ఎలా ఉంటుంది, చాలా గొప్పది మణి. ఆ మణిని ఎక్కడైనా పెట్టొచ్చును, ఎక్కడైనా దాయొచ్చును. అలాగే మన చీర చెంగుకు కూడా ముడి పెట్టేసుకోవచ్చును ఆ మణిని, అంత గొప్ప మణి కదా. అయినా సరే మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, ఎక్కడ వస్త్రంలో చుట్టి ముడి వేసుకున్నా చక్కగా అలాగే ఒద్దికగా ఉంటుంది. అలాగే అలాంటి పరాత్పరుణ్ణి, ఉభయ విభూతి నాయకుడైన మణివర్ణుణ్ణి చెంగునైనా కట్టేసుకోవచ్చునట, అంత సులభుడట మన కృష్ణయ్య. ఘాతుక నానాలు విడవొన్నాద అజగయ్యుడయ్యవనే. ఆయన సౌందర్యం ఎలాంటిది అంటే ఆయన క్రూరుడు, హింసించేవాడు, దండించేవాడు, మన పాపాలనే చూసేవాడు. అయినా సరే ఆయన సౌందర్యం ఎలాంటిది, విడిచిపెట్టలేనంత సౌందర్యం కలిగిన వాడట. మనల్ని దండించినా పర్వాలేదు, కఠినాత్ముడే అయినా పర్వాలేదు, మన పాపాలు చూసేవాడే అయినా పర్వాలేదు, ఆయన సౌందర్యం మాత్రం విడిచిపెట్టకుండా ఉండేలా ఉంటుందట పరమాత్మ యొక్క సౌందర్యం. విడవొన్నాద అజగయ్యుడయ్యవనే. మార్గజి నీరాడువాన్ అలాంటి మాలే అయిన సులభుడు, ఆశ్రిత వ్యామోహుడైన మణివర్ణ సులభుడైన సౌందర్యం కలిగిన వాడైన కృష్ణయ్య దగ్గరకు వచ్చి మార్గజి నీరాడువాన్, మార్గజి నీరాడుకైకు ఉపకరణం వేండి వందో,
కన్నా మేము మార్గశీర్ష మాసంలో వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతానికి ఉపకరణాలను కోరడానికిగా నీ దగ్గరకు వచ్చాము అంటున్నారు గోదాదేవి. అంగి కైపట్ట విడత్తిలో అంగం కైపడాదో జివదే. అంగి అంగం, అంగి ఏమిటి అంటే ఇదిగో ఈ మార్గశీర్ష వ్రతము అంగి. అంగము అంటే వ్రతానికి కావలసిన ఉపకరణాలు, అంగాలు. ఉదాహరణ అంగి అంగము అంటే, అంగి అంటే నమ్మాళ్వార్లు, అంగము అంటే మిగతా ఆళ్వారాదులందరూ కూడా అంగములు, అంగి అయిన నమ్మాళ్వార్లకి ఉదాహరణ. అలాగే అంగి మార్గశీర్ష మాసము వ్రతము, ఆ వ్రతానికి అంగాలు కావలసిన ఉపకరణాలన్నీ కోరుతున్నారు ఈ పాసురంలో మన గోదాదేవి. ఇంకొక ఉదాహరణ, ఉపాకర్మ చేసేటప్పుడు అంగి ఉపాకర్మ. అంగాలేమిటి అంటే కాండర్షి తర్పణం ఇవ్వడము, యజ్ఞోపవీతం మార్చుకోవడము, స్నానము చేయడము, ఇవన్నీ అంగాలు. ఉపాకర్మ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అంగాలు. అలాగే మార్గశీర్ష వ్రతము చెయ్యాలి అంటే అంగాలు, అవసరమైన ఉపకరణాలు కావాలి. ఉదాహరణ బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాలకి ముహూర్తం పెట్టేశారు. బ్రహ్మోత్సవానికి గరుడ ధ్వజము ఎప్పుడు ధ్వజారోహణం చెయ్యాలో కూడా ముహూర్తం పెట్టేశారు. కాంప్లెక్స్ అంతా పూర్తయిపోయినాయి. ఊర్ల నుంచి భాగవత గోష్ఠి కూడా వేయించేసేసారు దివ్య దేశంలో బ్రహ్మోత్సవాలు సేవించుకోవడానికి. బ్రహ్మోత్సవాలని పాంప్లెట్ కూడా వేసినప్పుడు ఇంకా బ్రహ్మోత్సవానికి కావలసినవన్నీ తెచ్చుకోపోతే ఎట్లా? ఉపకరణాలు ఉండాలి, బ్రహ్మోత్సవము జరగాలి ఆ ఉపకరణాలతో. అలాగే అంగి ఏమిటి? మార్గశీర్ష వ్రతము ఈ అంగి. అంగాలు వ్రతానికి కావలసిన వస్తువులన్నీ అన్నమాట. అది కోరుతున్నారు ఈ పాసురంలో మన గోదాదేవి. ఉపకరణాలు. నాస్తికరైపోలే మార్గ నీరాటవదని నిన్న మన కృష్ణయ్య అన్నాడు. ఏంటి మార్గశీర్ష వ్రతమా? ఎక్కడుంది వ్రతము? ఎవరు చేశారు? అలాంటి ఒక వ్రతం కూడా ఉన్నదా ఏంటి? దానికి ఉపకరణాలు కోరడానికి వచ్చారా నా దగ్గరికి అని అడుగుతున్నాడు మన కృష్ణయ్య గోదా పిరాటితో. అప్పుడు గోదమ్మ అంటోంది, నాస్తికరైపోలే మార్గ నీరాటవదన్న, నాస్తికుడు వలె మాట్లాడుతున్నావే. నాస్తికుడా కన్నయ్య? కానే కాదు, ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు, అంతకంటే గొప్ప వైభవం కలిగిన వాడు వేద ప్రతిపాద్యుడు మన కృష్ణయ్య. అలాంటి కృష్ణయ్యతో ఒక నాస్తికుడు ఏమీ లేదు అని ఎలా అయితే మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావేంటి కృష్ణ నువ్వు కూడా? ఏంటి ఇలాంటి నీరాట ఉత్సవం అనేది ఏమైనా ఉన్నదా? మార్గశీర్ష వ్రతమా, నోమా? అలాంటిది నేను ఎక్కడా వినలేదే అన్నట్లుగా మాట్లాడుతున్నాడట మన కృష్ణయ్య. ఉదాహరణ, ఎవరైనా ఒక శ్లోకం చెప్పారు, ఇది అసలు భగవద్గీతలో లేనిది, కానీ ఏమని చెప్తాడు వాడు? ఇదిగో నేను చెప్పిన భగవద్గీతలో శ్లోకము అంటాడు. వాడి సొంత భావన చెప్పి ఇది భగవద్గీతలో కృష్ణయ్య చెప్పాడు అంటారు. ఓహో, 18 అధ్యాయాలు నేను తెలుసుకున్నాను, మీరు చెప్పిన శ్లోక అర్థము 18 అధ్యాయాల్లో లేదు అంటే ఓ 19వ అధ్యాయంలో ఉన్నది చెప్పారేమో మీరు అంటారు. అంటే అసలు 19వ అధ్యాయం ఉందా భగవద్గీతలో? ఉన్నది 18 అధ్యాయాలు. అంటే 18 అధ్యాయాల్లో లేనిది నువ్వు చెప్పావురా అని అర్థం అన్నమాట. అలాగే మార్గశీర్ష వ్రతము, నోము అంటే ఈ వ్రతం గురించి ఎక్కడున్నది అని అడుగుతున్నాడు మన కృష్ణయ్య. వేదాంతాల్లో ఎక్కడైనా ఉన్నదా ఈ వ్రతము? ఎవరు చేశారు ఈ వ్రతము అని అడుగుతున్నాడు మన కృష్ణయ్య. నీరాటవదెన్నెన్నా, ఇది అరియామోయన్నా, ఇది నాకేం తెలియదు ఈ వ్రతం గురించి అంటున్నాడు కృష్ణయ్య. జ్యోతిష్ట హోమం పోలే ప్రసిద్ధమాయిరుక వందీర్గలో ఎన్నా, జ్యోతిష్ట హోమం చాలా ప్రసిద్ధమైనది, ఆ జ్యోతిష్ట హోమం లాంటిదా ఏమిటి మీరు చేసే ఈ మార్గశీర్ష వ్రతము అంటున్నాడు. వందీర్గలో ఎన్నా ఎంగళకు స్వర్గాదిగల్ శ్రద్ధయుండో ఎన్నా, జ్యోతిష్ట హోమం చేస్తే స్వర్గం లభిస్తుంది. అలాగే పుత్రకామేష్టి యాగము చేస్తే బిడ్డలు లభిస్తారు. అలాగే సేన యాగము చేస్తే మన శత్రువులు నాశనం అయిపోతారు. అదే విధంగా ఐశ్వర్యం, ఇవంతా కూడా ఐశ్వర్య కామం అన్నమాట, ఐశ్వర్యానుభవం ఇవన్నీ కూడా. కనుక ఇలాంటి కాదు కన్నా మేం చేసేవి. పోనీ ఆత్మవారే శ్రోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాసితవ్య ద్రష్టవ్య, పోనీ ఇదేమైనా ఆశ్రయిస్తున్నారా? వేదాంత భాగం ఇది. ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్య ద్రష్టవ్య నిధిధ్యాసితవ్య, ఇది బృహదారణ్యక ఉపనిషత్ చెప్తోంది. నిధిధ్యాసితవ్య, పోనీ ఇలాంటిదేమైనా చేస్తున్నారా మీరు అని అన్నాడు. కాదు కృష్ణ అన్నారు మన సూడికొడత నాచ్యారు. పోనీ 32 దహర విద్య మొదలైన విద్యలన్నీ ఉన్నాయి. ఈ 32 విద్యలలో ఇదేమైనా విద్య, 33వ విద్య ఏమైనా మీరేమన్నా ఆచరిస్తున్నారా అన్నాడు మన కృష్ణయ్య.
అయ్యో కానే కాదు, ప్రమాణంகளை విశ్వసిత్తాల్ ఫలిక్కిலும் పలుక్కుం తవిరులం తవిరుం. ఇప్పుడు ఇదంతా కూడా వేదమే చెప్పింది. జ్యోతిష్ఠ హోమం చేస్తే మీకు స్వర్గం లభిస్తుంది, పుత్రకామేష్టి చేస్తే మీకు బిడ్డలు లభిస్తారు, సేనయాగం చేస్తే శత్రు నాశనం అవుతుంది, వాయుయాగం చేస్తే డబ్బులంతా మీ దగ్గరకే వచ్చేస్తాయని వేదమే చెప్పింది ఇదంతా కూడా. అలాగే స్తోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాసితవ్య ఇది బృహదారణ్యక ఉపనిషత్ చెప్పింది. పోనీ మరి ఈ మార్గశీర్ష వ్రతము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేసింది, ఇది ప్రమాణం ఏంటి అని అడుగుతున్నాడు మన కృష్ణయ్య. వేదము చెప్పింది చేస్తే ఫలితం లభించవచ్చు, లభించకపోవచ్చును. కానీ ఇది వేదములో ఉన్నది మేము చేయటం కాదు కన్నా ఆ వేదాన్ని బాగా అధ్యయనం చేసి మా పెద్దలు ఉన్నారే, మా పూర్వాచారులు పూర్వులు వాళ్ళు చేసినవి మేము ఆచరిస్తున్నాం. యజ్ఞదాచరతి శ్రేష్ఠ అని భగవద్గీతలో కృష్ణయ్య అనుగ్రహించాడు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ ఎన్ను పూర్వర్గల్ అనుష్ఠితదాగయ్యాలే ఫలత్తుక్కు ఇజువిల్లై. వేదములో ఉన్నవి చేసినా చెయ్యకపోయినా ఫలం రావచ్చును, రాకపోవచ్చును. కానీ మా పెద్దలు చేసిన వాటికి మాత్రం ఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదువే అమయ్యం నీ ఇడైలరియవదొన్ను త్వదీయ గంభీర మనోనుసారినః. మన ఆళవందాలు స్తోత్రరత్నంలో అనుగ్రహించారు. వేదార్థాలన్నీ కూడా ఎవరి వెనకాల నడుస్తాయి అంటే పూర్వుల వెనకాల, ఆళ్వార్ల ఆచార్యుల వెనకాల ఈ వేదార్థాలన్నీ వెనకాల నడుస్తాయి. గోపికల వెనకాల ఈ వేదార్థాలన్నీ నడుస్తాయి. అలాగే తిరుక్కన్నపురంలో ఉదాహరణ, సాయంత్రం పూట అరుగు మీద కూర్చుని అందరూ మాట్లాడుకునేవారట. ఏది ప్రదేశంలో? తిరుక్కన్నపురం. సౌరి పెరుమాళ్ ఆస్థానం. ఉత్పలావతకే దివ్యే విమానే పుష్కరేక్షణం సౌరిరాజ అహం వందే సదా సర్వాంగ సుందరం. సౌరిరాజ పెరుమాళ్, నీలమేఘ పెరుమాళ్, ఉత్పలావతక విమానం, తిరుక్కన్నపురం ఆస్థానంలో దివ్యదేశంలో అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద సాయంత్రం పూట కూర్చుని మాట్లాడుకునేవారట పెద్దలంతా కూడా. వాళ్ళు లౌకిక మాటలు మాట్లాడుకున్నా అది వేదార్థ రహస్యాలే అయ్యి ఉంటాయట. అంత గొప్ప దివ్యదేశం మన తిరుక్కన్నపురం. అలాగే మా పెద్దలు ఆచరించిందే మేము ఆచరిస్తాం కన్నా ఒకవేళ వేదాంతాలలో ఉన్నా మాకు అక్కర్లేదు. అవి మా పెద్దలు ఆచరిస్తేనే అవి మేము ఆచరిస్తాం. సరే, పెద్దల మన గోదాదేవి కూడా కాత్యాయని వ్రతం శ్రీమద్ భాగవతంలో గోపికలంతా కూడా యమున ఒడ్డునకు వెళ్లి ఆ ఇసకతో కాత్యాయని బొమ్మను చేసి కాత్యాయని దేవిని ఆరాధన చేశారు. మరి గోపికలు చేశారు కదా, మేం కూడా గోకులానికి వెళ్లి ఆ మన్నుతో కాత్యాయని బొమ్మను చేసి మేము కూడా 4 రోజుల పాటు కాత్యాయని గురించి వ్రతం చేస్తాము అంటే కుదరదు. మన ఆళ్వార్లు చేశారా ఆ కాత్యాయని వ్రతం? మన పూర్వాచార్యులు చేశారా ఆ కాత్యాయని వ్రతం? కానే కాదు. మన గోదాదేవి తిరుప్పావై వ్రతం ఆచరించింది, మన పెద్దలు ఆచరించారు కాబట్టి మనం ఆచరించాలి. అంతే తప్ప కాత్యాయని వ్రతం గురించి దాంట్లో ఉంది, ఆ వ్రతం అసలు ఆ వ్రతం ఎలా చెయ్యాలో మనకి తెలియని కూడా తెలియదు. ఎందుకని? మన పెద్దలు ఆచరించలేదు కాబట్టి. మనకు ఉన్నవి 2 వ్రతాలు. ఒకటి ఏకాదశి వ్రతము, 2 ధనుర్మాస వ్రతము. మన పెద్దలు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు. మిగతా వ్రతాల గురించి మనకు తెలియదు, మనకు అక్కర్లేదు కూడా, మన పెద్దలు ఆచరించలేదు కాబట్టి. కనుక పరమాత్మను మన పెద్దలు ఆచరించారు. ఉదాహరణ, రామానుజుల వారు వేంచేసున్న కాలంలో త్రిపురాదేవి అని ఒక రాణి గారు. ఆ త్రిపురాదేవిని అడిగారు కొంతమంది, మీరు రంగనాథుడి దగ్గరికే ఎందుకు వెళతారు, రంగనాథుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తారు, పెరుమాళ్ళని ఎందుకు సేవిస్తారు, ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, కార్తికయ్యానం కరిముగత్తానం కనలం ముక్కన్ మూర్తియం మోడియం వెప్పు ముదుగిట్టు ఇంతమంది దేవతలుంటే రంగా 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 అంటారేమిటి అన్నారంటే త్రిపురాదేవితో కొంతమంది. ఏమో అవన్నీ మాకు తెలీదు, ఎంతమంది దేవతలు ఉన్నారో మాకు తెలీదు, వాళ్ళెవరెవరో కూడా మాకు తెలియదు. మా రామానుజుల వారు రంగనాథుడే దైవం అన్నారు కనుక మాకు రంగనాథుడే దైవం. అలాగే ఈశాన్యమూలన్న దైవమే దైవము అంటే వాళ్ళని ఆశ్రయిస్తాం. మా రామానుజుల వారు ఎవరిని ఆశ్రయిస్తారో మేము వాళ్ళని ఆశ్రయిస్తాం. మా పెద్దలు ఆచరించింది మేము ఆచరిస్తాం, మా రామానుజుల వారు చెప్పింది మేము వింటాం అన్నారట త్రిపురాదేవి అనే ఆమె. ఎంత గొప్పగా అనుగ్రహించారు ఆమె. అలాగే మా పెద్దలు ఏం చేస్తే, ఆళ్వారాదులు ఏం ఆచరిస్తే, పూర్వాచారులు ఏం ఆచరిస్తే
అవే మేము ఆచరిస్తాము. మేలయార్ సేవనగల్ అని అద్భుతంగా కటాక్షిస్తున్నారు సూడి కొడుత ఆచార్. యద్యదాసరథి శ్రేష్ఠ ఎన్ను పూర్వర్గల్ అనుష్ఠితదాగయ్యాలే ఫలత్తుకు ఇజవిల్లై. ఫలము లభించినా లభించకపోయినా మా పూర్వులు ఆచరించారు. మా పూర్వులు ఆచరించారు అంటే తప్పక ఫలం లభిస్తుంది కూడా. అదువే అమయ్యం నీ ఎడయలరియవదొన్ను. మేలయార్ సేవనగల్ ఎన్నా తప్పై చొన్నోం నమ్మై కోపియాదే వేణువన సొల్లలాగాదో ఎన్నాన్. వెంటనే మన గోదాదేవి మేలయార్ సేవనగల్, మా పెద్దలు ఆచరించిందే మేము ఆచరిస్తాం. అది వేదాంతాల్లో ఉన్నా లేకపోయినా ఉన్నదే మన పెద్దలు ఆచరిస్తారు కూడా. ఆ వేదాంతాలు మనకు అర్థమవుతాయా? అర్థం కాని అనేక శాఖలు ఉంటాయి, అధ్యాయ ఎన్నో ఉంటాయి. మన బుద్ధికి మనస్సుకి మనకు అందనే అందవు. అలాంటివన్నీ కూడా మన పెద్దలు బాగా విని చదివి తెలుసుకుని పెద్దల దగ్గర ఆచరిస్తారు. కనుక మా పెద్దలు ఆచరించింది మేము ఆచరిస్తామని ఇంత అద్భుతంగా చెప్పగానే మన గోదాదేవి కృష్ణయ్య అంటున్నాడు, తప్పైచ్చొన్నో. సరి నేను తప్పుగా మాట్లాడాను. నమ్మై కోపియాదే, నా విషయంలో కోప్పడకండి, నన్ను తిట్టకండి. మీరు ఎలా అంటే అలా, మీరేం చెప్తే అది చేస్తా, మీరు ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు మన కృష్ణయ్యే. సొల్లలాగోదో ఎన్నాను వేందువన కేటిఎల్. సరి, నన్ను తప్పుగా అనుకోకండి, నన్ను తిట్టకండి. చూడండి ఎంత అందంగా మాట్లాడాడో కృష్ణయ్య గోపికలతో. అంటే ఆశ్రిత వ్యామోహ మన కృష్ణయ్య మాలే. కనుక మన గోదాదేవి ఈ పాసురంలో మొదటి నామంగానే మాలే అని అనుగ్రహించారు. కనుక నా విషయంలో కోప్పడకండి, నన్ను తిట్టకండి అంటున్నాడు కృష్ణయ్య. వేందువన కేటియేల్, వినవయ్య మేము చెప్పేది అంటుంది గోదా. అన్యపరత్తై కేటాల్ సొల్ల వేణుమే ఎన్నా. నువ్వు మేము మాట్లాడుతూ ఉంటే ఏటో చూస్తున్నావు, చెప్పేది నా వంక చూడు అంటోంది గోదాదేవి. అలాగే ఉదాహరణ, నారద మహర్షి సత్యలోకానికి వెళ్లారు బ్రహ్మగారితో మాట్లాడటానికి వెళితే నారద మహర్షి చెప్తూ ఉంటే బ్రహ్మగారు నారద మహర్షి వంకే చూడాలి. బ్రహ్మగారు మాట్లాడుతూ ఉంటే నారద మహర్షి కూడా బ్రహ్మగారి వంకే చూడాలి. వేరు ఏదో దిక్కున చూస్తే చెప్పేవాళ్ళు చెప్పలేరు, అయ్యో వీళ్ళ మనసు ఎటో ఉందే, ఎటో ఆలోచిస్తున్నారో, ఎటో వింటున్నారో, ఎటో చూస్తున్నారే, మనం చెప్పేది వినట్లేదే అని. ఉదాహరణ, కాలక్షేపంలో కూర్చున్నాం. మన ఆచార్య పురుషులు అద్భుతంగా కాలక్షేపాన్ని సాగిస్తూ ఉన్నారు. మనకి నిద్ర వస్తోంది కదా అని అటు ఇటు చూస్తూ ఉంటాం. కాలక్షేపం ఇంత అద్భుతంగా రసవత్తరంగా మన స్వామి కాలక్షేపం సాగిస్తూ ఉంటే అటు ఇటు చూస్తే ఎట్లా? స్వామి వంకే చూడాలి, చెప్పేవారి వంకే చూడాలి. ఇప్పుడు గొడవే లేదు మనకి, అన్ని ఆన్లైన్ ఉపన్యాసాలే. వినేవాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు, చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు, ఏదో అలా జరిగిపోతోంది. కానీ ఇదివరకు కాలంలో అలా కాదు కదా. చెప్పేవారు ఎదురుగుండా వినేవాళ్ళు కూర్చోవాలి. మనమంతా కూడా అనుగ్రహించే వారి వంకే చూడాలి, స్వామి వంకే చూడాలి. కాలక్షేపం సాగిస్తూ ఉంటే ఒకవేళ మనం అటు ఇటుగా చూస్తూ ఉంటే మధ్యలో స్వామి ఏమంటారు, నేను చెప్పేది మీరు వింటున్నారా, వినిపిస్తోందా మీకు, అటు ఇటు చూస్తారేంటి అంటారు ఆచార్యులు కాలక్షేపం సాగిస్తూ ఉంటే. అలాగే మన గోదాదేవి కూడా చెప్తూ ఉంటే కృష్ణయ్య 5 లక్షల మంది గోపికల సౌందర్యాన్ని చూస్తూ ఉన్నట్ట. అలాగే నారద మహర్షి కూడా బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మగారు మాట్లాడుతూ ఉంటే బ్రహ్మగారి వంక చూడకుండా భూలోకంలో చూస్తున్నారట నారదుడు. బ్రహ్మగారు అడుగుతున్నారు, నారదా నా లోకానికి వచ్చావు, నాతో మాట్లాడటానికి వచ్చావు, నేను మాట్లాడుతూ ఉంటే కింద భూలోకం వంక చూస్తావేంటి అని అడిగిన బ్రహ్మగారి మాటలు వినిపించట్లేదు నారదుడికి. తర్వాత వస్తాను పితామహ అని గబగబ కిందకు వచ్చేస్తూ ఉన్నారట నారద మహర్షి లోకాలన్నీ దాటుకుంటూ. నారద మహర్షి నా లోకం విడిచిపెట్టి ఎక్కడికి వెళుతున్నారా అని నారదుడి వెనకాల బ్రహ్మగారి వెనకాల రుద్రుడి వెనకాల ఇంద్రుడు, చంద్రుడు అందరూ నారదుడి వెనకాల వచ్చేసారట. ఇంతకీ నారదుడు ఎక్కడికి వచ్చారట? నారదుడి మనసు ఎక్కడ ఉందట? నారదుడి చూపు ఎక్కడ ఉన్నదట? భూలోకంలో ఆయిప్పాడి గోకులంలో యశోదమ్మ తిరుమాళికకు వచ్చారట. ఎవరు? నారద మహర్షి. ఏం చేస్తున్నాడు ఇంతకీ మన కృష్ణయ్య అంటే, అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో, అమ్మ స్పర్శ కలిగిన, అమ్మ వేసిన ముగ్గన్నా కూడా అంత ఇష్టమట కృష్ణయ్యకి. నల్లటి కృష్ణయ్య అమ్మ వేసింది అని తెల్లటి ముగ్గులో పొరలాడుతూ ఉన్నట్ట. నల్లటి కృష్ణయ్య ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడు? తెల్లగా కనిపిస్తున్నట్ట. మన నారద మహర్షి వచ్చారు యశోదమ్మ దగ్గరికి. మన కృష్ణయ్య కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నట్ట యశోదమ్మ దగ్గరకు. అమ్మ అని. లేదు మా కృష్ణయ్య నల్లగా ఉంటాడు, నువ్వు తెల్లగా ఉన్నావు అందట యశోదమ్మ. అమ్మ నేను వేసిన ముగ్గులో నేను పొరలాడాను, నల్లటి పిల్లాన్నైనా తెల్లగా అయిపోయిన ముగ్గులో పొరలాడటం వల్ల అన్నట్ట.
దానికిగా యశోదమ్మ చాలా మురిసిపోయింది. ఈ వైభవాన్ని సేవిస్తున్న నారద మహర్షి మురిసిపోతూ ఉన్నాడు. ఎన్న నోన్పు నోత్తాల్గలో ఇవల్, ఏమి నోము నోచుకుందో, ఎంతటి భాగ్యవంతురాలో, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడికి తల్లి అయినదే. ఆ తల్లి వేసిన ముగ్గులో ఈయన పొరలాడుతున్నాడే, ఎంత ప్రేమ తల్లి అంటే పరాత్పరుడికి, యశోదమ్మకి బిడ్డంటే ఎంత ప్రేమ అని ఇద్దరిని కీర్తిస్తూ ఉన్నాడు నారద మహర్షి. ఇది సత్యలోకం నుంచి భూలోకంలో కృష్ణయ్యను సేవిస్తున్నాడట. వెంటనే అందరూ వచ్చేసారు నారద మహర్షి వెనకాల భూలోకానికి. అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడే వాళ్ళ వంక చూస్తేనే ఓ వింటున్నారు వీరు అని తెలుస్తుంది. అలాగే మన గోదమ్మ కూడా కృష్ణయ్యకి చెప్తూ ఉంటే ఉపకరణాల గురించి కృష్ణయ్య 5 లక్షల మంది గోపికల్ని చూస్తూ ఉన్నట్ట. వేండువన కేటియేల్ உன் అన్యపరతై కేట్టాల్ సొల్ల వేణుమే ఎన్న అన్యపరతై ఎన్నెన్నెల్ ఏడు చూస్తున్నాడు ఇంతకీ కృష్ణయ్య. 5 లక్షం కుడియిల్ పెంగళ్ మున్నే వందు 5 లక్షల మంది గోపికలు కన్నన్ ముందు నుంచోగానే నిర్కయాలి ఇవర్గల్ వార్తై కేళాదే, గోదాదేవి చెప్పే ఈ ఉపకరణాల గురించి వినకుండా ఇవర్గల్ వడివజగిలే మండినాన్ ఎన్గై. 5 లక్షల మంది గోపికల యొక్క నేత్రాలు, వక్షస్థలము, నడుము సేవిస్తున్నట్ట, చూస్తున్నట్ట, ఆనందపడుతూ ఉన్నట్ట. అబ్బబ్బా ఎంత జ్ఞానభక్తి వైరాగ్యాలు, ఏమి జ్ఞానభక్తి వైరాగ్యాలు అని. ఇంకొక వైభవం, మన కృష్ణయ్య ఒక గోపిక దగ్గరకు వచ్చాడు వెన్న కోసమని. గోపిక నీళ్లు తేవడానికని బావి దగ్గరకు వెళుతూ ఉంది. కృష్ణయ్య వెళుతూ ఉంటే గోపిక వెళుతూ ఉంది ముందుగా, గోపిక వెనకాలే కృష్ణయ్య నడుస్తూ ఉన్నాడు. అబ్బా గోపిక, నీ నడుము ఎంత సన్నగా ఉంది, నీ జడ ఎంత అందంగా ఉంది అని ఆ గోపికని వర్ణిస్తూ, గోపిక సౌందర్యాన్ని వర్ణిస్తూ వెళ్తున్నారు గోపిక కృష్ణయ్య. బావి వచ్చింది, గోపిక నీళ్ళంతా తోడింది, ఆ కుండలో ఉంచింది, ఆ నీళ్ళన్నీ కూడా కుండలో పోసింది. కృష్ణ, ఇంత పెద్ద కుండ నేను పైకి నెత్తి మీద పెట్టుకోలేకపోతున్నాను, శిరస్సు మీద, కొంచెం ఈ కుండ నా శిరస్సు మీద పెట్టవా, సాయం చేయవా అన్నది గోపిక కృష్ణయ్యతో. ఎవరైనా ఇంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద పెద్ద పనులు చెప్తారా, నా వల్ల కాదు అన్నాడు కృష్ణయ్య. మళ్ళీ వెళ్ళేటప్పుడేమో వెనక సౌందర్యాన్ని కీర్తించాడు గోపికది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా గోపిక, నీ వక్షస్థలం ఎంత అందంగా ఉంది, నీ నేత్రాలు ఎంత అందంగా ఉన్నాయి అని మళ్ళీ కీర్తించడం ప్రారంభించాడు. మా ఆయనతో చెప్తాను నన్ను అలా వర్ణిస్తూ ఉంటే అంది. ఓ చెప్పుకో, నీకు నేనే మొగుణ్ణి, నీ మొగుడికి కూడా నేనే మొగుణ్ణి, సర్వాంతర్యామిగా నేనే ఉన్నాను అన్నాడు కృష్ణయ్య. ఇల్లు వచ్చేసిన తర్వాత కృష్ణయ్యని అడగల గోపిక. పెట్టమన్నప్పుడు ఈ కుండ శిరస్సు మీద పెట్టలా, దించమన్నప్పుడు కూడా దించను అంటాడు కదా, ఎందుకు వచ్చిందిలే అడగకుండా ఉన్నది. గోపికే దించుకోబోతోంది. వెంటనే మన కృష్ణయ్య బల్లెక్కి ఆ బల్ల మీద నుంచుని ఆ గోపిక శిరస్సు మీద ఉండే కుండ కింద పెట్టాడట. గోపిక అడిగింది, ఇందాక ఈ కుండ శిరస్సు మీద పెట్టమంటే నా వల్ల కాదు అన్నావు, ఇప్పుడు దించమని నేను అడగలేదుగా, అయినా దించావే అన్నదట గోపిక. కృష్ణయ్య అన్నాడు కదా, మీ మీద భారాలు దించేవాడినే తప్ప మీ మీద భారాలు మోసేవాడిని పెట్టేవాణ్ణి కాదు, మీ కష్టాలు తొలగింప చేసేవాడినే నేను, మీ మీద కష్టాలు పెట్టేవాడిని కాదు. మీరు కష్టాలు అనుభవిస్తున్నారు అంటే అది నేనిచ్చిన కష్టాలు కాదు, మీరు చేసుకున్న కర్మలు. కానీ మీ కర్మలను, మీ కష్టాలను తొలగించేవాడిని నేనే అని చెప్పటానికిగా కుండ పెట్టమంటే పెట్టలేదు, కుండ దించమని అడగకపోయినా కుండ దించేడు కిందకి. అలాగే ఆ గోపిక వక్షస్థలాన్ని, గోపిక నడుముని, గోపిక నేత్రాలను కీర్తిస్తున్నాడు అంటే జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు. ఇవర్గల్ వార్తై కేలాదే, ఇవర్గల్ వడివజగిలే మండినాన్ ఎన్గై. 5 లక్షల మంది గోపికల జ్ఞానభక్తి వైరాగ్యాలను చూస్తూ ఆనందంగా గోదాదేవి చెప్పిన మాటలు వినట్లేదట. ఇవర్గల్ ఉన్ కార్యత్తుకు వందోమో ఎన్న ఉంగల్ వడివజు కన్ను కిలక్కాక ఓపాది ఉంగల్ వార్తై ఎన్ సెవికిలక్కన్నో అది ఉమెన్ కార్యమున్నో సొల్లుంగోల్ ఎన్న. సరి గోదాదేవి అంది, ముందు మేము అనుభవించాలి కన్నా నిన్ను, నువ్వే ముందుగానే మమ్మల్ని అనుభవించేస్తున్నావే, ఇంకా వ్రతము ఆచరించలేదు, వ్రతానికి కావలసిన ఉపకరణాల కోసమని మేము వచ్చాము అనగానే, సరి మీరు అడగండి మీకేం కావాలో అన్నాడు మన కృష్ణయ్య. సొల్లుంగోల్, చెప్పండి ఏం కావాలో అనగానే మన గోదాదేవి ప్రారంభించింది ఉపకరణాలు ఏమేం కావాలో. జ్ఞాలత్తై ఇత్యాది ఇవనుడయ్యా ఇడముడైతాయ్ ఉన్ తిరుమేనికు పగై తొడయ్యాంబడి పాలై తిరట్టినా పోలే ఇరుకిర నిరత్తై ఉడైతాయ్
సఘోషో ధార్తరాష్ట్రానం ఎన్గిరప్పడి అన్నికే నిన్నుం முழங்கக் கடவதுமாய் பல சொல்லி என் உன் கையில் ஸ்ரீ பாஞ்சஜன்யம் போல் இருப்பன பல சங்கங்கள் வேணும் என்கிறார்கள். ఇడముడైతాయ్ ఉన్ తిరుమేనికు పగై తొడయ్యాంబడి. పరమాత్మ తిరుమేని ఎలా ఉంటుంది? నీలంగా ఉంటుంది. ఎంత నీలము అంటే నలుపు ఉదాహరణ. ఆకాశంలో బాగా నీరు తాగిన మేఘం ఎంత నల్లగా ఉంటుందో, నల్లటి కలువ ఎంత నల్లగా ఉంటుందో, అలాగే చీకటి ఎంత నల్లగా ఉంటుందో అంతకంటే నల్లగా ఉంటాట మన కృష్ణయ్య. కృష్ణయ్య నీరాటం అయిన తర్వాత సాయంత్ర సమయంలో యశోదమ్మ నీరు పొయ్యగానే స్నానం అవ్వగానే అనేక ఆభరణాలను ధరించి, నెమలి పింఛాన్ని ధరించి, నుదుట కస్తూరిని ధరించి ఇప్పుడు గోపికల దగ్గరకు బయలుదేరతాడట. సాయంత్ర సమయంలో రాత్రవుతూ ఉంటే ఒక గోపిక దగ్గరే ఉంటున్నట్ట కృష్ణయ్య. మిగతా గోపికలకు కృష్ణయ్య కనిపించట్లేదట. ఈ గోపికలంతా ఎక్కడికి వెళ్లి మొరబెట్టుకున్నారు అంటే చీకటికి మొరబెట్టుకున్నారట. ఓ చీకటి చీకటి, కృష్ణయ్య కనుక నీకు కనిపిస్తే మాకు తెచ్చి ఇవ్వవా, కృష్ణయ్యను అప్పచెప్పవా, కృష్ణయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పవా అన్నారట గోపికలు చీకటికి. చీకటికి కనిపించాడు కృష్ణయ్య. కనిపించుకని నాకంటే నల్లగా అందంగా ఉన్నాడే అని చీకటి గాఢాలింగనం చేసుకుందట కృష్ణయ్యని. చీకటి నలుపు రంగులో కృష్ణయ్యతో ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళ దగ్గర సంపద గెలిచిన వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఆ చీకటి నలుపు ఓడిపోయింది కాబట్టి తన రంగంతా కూడా కృష్ణయ్యకి ఇచ్చేసి మరీ విడిచిపెట్టేసిందట కృష్ణయ్యని. అసలే నల్లని వాడు. ఆ ఓడిపోయిన చీకటి తన రంగైన నలుపంతా కూడా కృష్ణయ్యకి ఇవ్వడం వల్ల ఇంకా నల్లగా ఉన్నట్ట. కానీ అందగాడట ఆ నలుపు రంగులోనే. అంటే దయ, కరుణ, మన మీద ఉండే వాత్సల్యము. అర్జునుడితో అన్నట్ట, అర్జున ఒక్కసారి నా వక్షస్థలం చూడు, నా తిరుమేనిని చూడు అని. కొంచెం తెల్లగా కనిపిస్తున్నట్ట కృష్ణయ్య. ఏం కన్నా నల్లని వాడివి కదా, కొంచెం నలుపు తగ్గుతోందేంటి అన్నట్ట అర్జునుడు. నువ్వు నాకు దూరం అయ్యావు కదా అర్జున అన్నట్ట. లేదు కన్నా నేను నీకు దగ్గరగానే ఉన్నాను కదా. అంటే శరీరానికి దగ్గరగా ఉండడం కాదు, నీ ఆత్మ నాకు ఇంకా లభించలేదు కదా, నువ్వు లభిస్తే మళ్ళీ నా తిరుమేని నల్లగా అయిపోతుంది అన్నట్ట. అంటే ఆత్మలన్నీ కూడా తన సొత్తు, పరమాత్మ సొత్తు. పరమాత్మ అధిపతి, రక్షకుడు, శాసకుడు, నియామకుడు, జగత్పతి, జగత్పిత పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. కనుక వాత్సల్యం ఎంతమందిని అనుగ్రహించినా, ఎంతమందిని రక్షించినా ఆ పరమాత్మ తిరుమేనిలో రంగు మాత్రం మారదట. ఎందుకని? అంతగా వాత్సల్యం, జాలి, దయ, కరుణ, రక్షకత్వం అనే కళ్యాణ గుణాలు కలిగిన వాడు స్వామి. కనుక పరమాత్మేమో నీలంగా వేంచేసి ఉంటాడు. పరమాత్మ చేతిలో ఉండే పాంచజన్యమో చల్లగా పాలై తిరట్టినా పోలే. పాల మీద పాలు బాగా మరిగించగా పైన తెల్లటి మీగడ ఎంత బాగా కడుతుందో తెల్లగా, అంతకంటే ఎక్కువగా పాంచజన్యం ఉంటుందట తెల్లగా. పరమాత్మ నీలుమేని తిరుమేని, పరమాత్మ శ్రీహస్తము బయట తిరుమేని నీలంగా ఉంటుంది, అరచేయి ఎర్రగా ఉంటుంది, పాంచజన్యం తెల్లగా ఉంటుంది, వర్ణ కలాపం అద్భుతంగా ఉంటుంది. అలాగే సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయ నివ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేవన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయి సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. సఘోష్టో ధార్తరాష్ట్రాణం, కౌరవుల సైన్యము 18 అక్షోహిణీలు, పాండవుల సైన్యం 7 అక్షోహిణీలు. సఘోషో ధార్తరాష్ట్రాణం, రాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు 100 మంది. ఒక్కసారిగా పాంచజన్యాన్ని పూరించగానే 100 మంది గుండెలు బద్దలైపోయినాయట. ధృతరాష్ట్రుడి కొడుకుల 100 మంది గుండెలు బద్దలైపోయినాయట. యుద్ధం అయిపోయింది. ఊరికే అర్జునుడు చేశాడు, గాంధీవంతో యుద్ధం చేశాడు, అర్జునుడే గెలిపించాడు పాండవులని, కౌరవులందరినీ కూడా అర్జునుడే సంహరించాడు అని లోకానికి తెలియజేయడానికిగా ఏదో యుద్ధం జరిగిందంటే బొమ్మలాటలా జరిగిందంతే తప్ప పాంచజన్యం పూరించగానే మన కృష్ణయ్య మొత్తం 100 మంది చనిపోయారట. ఎవరి వల్ల? పాంచజన్యం యొక్క ఆ నాదము వినగానే. పాంచజన్యము ఓంకార ప్రణవం, అకార ఉకార మకారం.
మకారమైన జీవాత్మ అకారమైన శ్రీమన్నారాయణుడికే చెందినవాడు అని ఉకారం చెప్తోంది. కనుక పాంచజన్యం పూరించడము అంటే ప్రణవనాదం, ఓంకార అర్థం. శ్రీ పాంచజన్యం బోలింపన పల సంఘంగా వేణుమెన్గిరారు. ఏదో ఒక పాంచజన్యం అంటున్నాం కానీ ఇలాంటి సంఘాలు చాలా కావాలి అంటున్నారు గోదాదేవి. పోయ పాడు పొగజెన్నుమాం ఇది వాయిత్ ఇనియో సరి పాంచజన్యం సరిపోతుందా ఇంకేమన్నా కావాలా అన్నాడు కృష్ణయ్య. సాల పెరుంపరయే ஒரு மன்னரளவில் துவனிக்கை அன்னிக்கே எங்கும் கேஷக்க ధ్వనిక్కరతరు పగై వేణుం పరై వేణుం. సరే చిన్న ధ్వని చేసే పరై కాదు కన్నా మొత్తం అంతటా లోకమంతటా వినిపించేలా పెద్ద ధ్వని చేసే పరై అన్న వాయిద్యం కావాలి. ఉదాహరణ సిరియ తిరుమడల్ దివ్య ప్రబంధం. సిరియ తిరుమడల్లో పరకాల నాయకి తిరుమంగయ్య ఆళ్వార్లు పరకాల నాయకి అవస్థలో ఉన్నారు. తల్లిగారు కృష్ణయ్య చాటింపు వేయించాడట. 4 రోడ్ల కూటమి దగ్గర కుంభనృత్యం జరగబోతోంది. కృష్ణయ్యే నేరుగా కుంభనృత్యం చేస్తూ ఉంటాడు కనుక కుంభనృత్యం సేవించాలి అన్న ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా ఆ 4 రోడ్ల కూటమికి రెండహో అని పెద్ద ధ్వని వేయించాడనమాట మన కృష్ణయ్యే. అయితే పరకాల నాయకి తల్లిగారు కూడా కృష్ణయ్య చేసే కుంభనృత్యం సేవించడానికి వెళ్ళాలని పరితపన. పరకాల నాయకికి ఉంది కానీ వెళ్ళకూడదు, వెళితే సక్తమైపోతాను, కృష్ణయ్య వస్తానంటాడు రాడు, ఆయన మాత్రం కుంభనృత్యం చేసేసి చక్కగా వెళ్ళిపోతాడు. ఆ కుంభనృత్యం చేసిన కృష్ణయ్య మాత్రం నా దగ్గరే ఆ నృత్య వైభవము కృష్ణ సౌందర్యం మాత్రం నన్ను బాధిస్తుంది, కృష్ణయ్య వెళ్ళిపోతాడు. కానీ ఆ బాధించడం నా వల్ల కాదు, నేను బాధపడలేను కనుక కుంభనృత్యానికి నేను వెళ్ళకూడదని ముందుగానే అనుకున్నారు పరకాల నాయకి. అలా వెళ్ళకూడదు అని వెళ్ళాలనిపిస్తోంది, మనసు పరితపిస్తోంది, కుంభనృత్యం సేవించాలనిపిస్తోంది, వెళితే బాధ ఎక్కువ అవుతుంది, అలాంటి కృష్ణయ్యకు నేను దూరమైనానే అని బాధ. కనుక లోపల బంతి ఆట ఆడుకుంటూ ఉన్నారట పరకాల నాయకి. తల్లి గారికేమో వెళ్ళాలని కోరిక. తల్లి బయట నుంచుని ఆరు బయట ఒక చూపేమో కృష్ణయ్య కుంభనృత్యం చేసే ప్రదేశం యందు చూపు, మాటేమో పరకాల నాయకి శీఘ్రంగా వా, తొందరరా తొందరరా, కృష్ణయ్య కుంభనృత్యం ప్రారంభించబోతున్నట్ట తొందరగా అని పిలవగానే ఇంకా ఉండలేకపోయింది పరకాల నాయకి. తల్లితో పాటుగా ఆ 4 రోడ్ల కూటమికి కుంభనృత్యం సేవించటానికిగా వెళ్ళింది. ఎంత అద్భుతంగా కుంభనృత్యం చేస్తున్నట్ట కృష్ణయ్య. నీలంగా నల్లటి తిరుమేనిని ధరించి అనేక ఆభరణాలను ధరించి నడుముకి ఒక పరై అన్న వాయిద్యము ధరించి పాదాలకు మువ్వల గజ్జలు ధరించి చేతులకు కంకణాలు ధరించి చాలా అద్భుతంగా పైకి ఎగురుతున్నట్ట కృష్ణయ్య. ఎంత పైకి ఎగురుతున్నాడో, శిరస్సు మీద కుండలు పెట్టుకున్నట్ట, కుడి శ్రీహస్తం మీద కుండలు, ఎడమ శ్రీహస్తం మీద కుండలు, మధ్యలో తప్పెట ఎగరాలి. ఎగిరేటప్పుడు కుండలు ఎగురుతాయి, ఒక కుండ కింద పడకూడదు, ఆ కుండలు ఆకాశంలో ఎగురుతూ ఉండగా నడుముకున్న తప్పెట కొట్టాలి. కుంభనృత్యం బాగా చేసేవారెవరు గోకులంలో అంటే మన కృష్ణయ్యే అట. అలా కుంభనృత్యం చేసేటప్పుడు తప్పెట వాయించేవాట మన కృష్ణయ్య. సరి కుంభనృత్యం అయిపోయింది, కృష్ణయ్య వెళ్ళిపోయాడు, చేసినవాడు, సేవించిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. పరకాల నాయకి మాత్రం సక్తమైపోయింది, గాజులు జారిపోతున్నాయట. ఇప్పటి వరకు బొద్దుగా ఉంది, ఎప్పుడైతే కుంభనృత్యం సేవించిందో, ఆ కృష్ణ సౌందర్యం సేవించిందో, ఇక సౌందర్యం నుంచి బయటికి రాలేకపోతోంది. కృష్ణయ్యను విడిచిపెట్టున్నానే అని ఆ విశ్లేషలో బక్క చిక్కిపోయి చేతుల గాజులు కూడా జారిపోయేంతగా సక్తమైపోతోందట పరకాల నాయకి. అలా కుంభనృత్యం చేసే తప్పటి ఉన్నది, అది తీసుకువెళ్ళండి అంటున్నాడు మన కృష్ణయ్య. ధ్వనిక్కై ఎన్నికే ఎంగుం కేశక్క ధ్వనిక్కిర ఒరు పరై వేణుం. కనుక అంతటా వినిపించేలా పెద్ద తప్పెట కావాలి అంటున్నారు మన సుడి కొడుత నాచ్యార్. ఇదువాయిత్తు పిన్నయో ఎన్న చాలా పాంచజన్యాల వంటి శంఖాలు, తప్పెట సరిపోతే ఇంకేమైనా కావాలా? పల్లాండు ఇసైప్పారే తిరుపల్లాండు పాడువారం వేణుమెన్గై. తిరుపల్లాండు మంగళాశాసనం చేసేవాళ్ళు కూడా కావాలి కన్నా. కోల విలక్కే మంగళ దీపం, అందమైన మంగళ దీపం కావాలి. కొడి తిరుకొడియాల వేణుం, తిరుకొడి కొడి కూడా కావాలి. ధ్వజం కావాలి. వితానమే తిరుమేల్కట్టు ఇవై వేణుమెన్నా. మేము గోష్ఠిగా వ్రతం చేయడానికి నీరాడటానికి వెళుతూ ఉంటే తెల్లవారుజామున పైనుంచి మంచు వర్షం పడుతూ ఉంటుంది. ఆ మంచు వర్షం మా మీద పడకుండా మేల్ చాందిని కావాలి. భాగవత గోష్ఠి అంతా 5 లక్షల మంది గోపికలు నీరాడటానికి వెళుతూ ఉంటే
ఏ గోష్ఠిది అని తెలియాలి అంటే గరుడ ధ్వజం కావాలి కదా, ఆ పెద్ద ధ్వజం కావాలి, లోపల మాకు మేము ముఖపద్మాలు చూసుకోవటానికిగా దీపం కావాలి అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి. ఇవై వేణు మెన్న పెంగాళ్ ఇవై నమ్మాల్ చెయ్యలా ఇరుందది, ఇవన్నీ ఇవ్వడానికి నా వల్ల కాదు, నా దగ్గర ఏమీ లేవే ఇలాంటివి ఇవ్వడానికి అన్నారు కన్నపిరాన్ గోదా పిరాటి గోష్ఠితో. ఆలి నిలయాయ్, ఏంటి ఇవ్వలేవా? అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడివి, ఏదైనా సాధ్యం కన్నా నీకు సర్వలోకత్తయ్యం తిరువైత్తిలే వైత్తు, ప్రళయ సమయంలో సర్వలోకాలన్నీ కూడా నీ ఉదరంలో వేసుకుని దాచి రక్షించి ఓ రాలినయ్యిలే కన్వళరంద ఒక చిన్ని మర్రాకు మీద పడుకున్నావే, ఉనక్కు ముడియాదదుండో, నీకు కాదు చెయ్యలేను అని ఉన్నదా ఏమిటి? లోకాలన్నీ మింగి చిన్ని వటదలం మీద ఆ వటదలం మీద చిన్ని రూపాన్ని ధరించి నీకంటే చిన్ననైన ఉదరములో లోకాలన్నీ పెట్టుకుని పడుకున్నావే, ఇది సాధ్యమైనప్పుడు మేము అడిగినవి ఇవ్వలేవా? అది సాధ్యం కాదా? అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన ఓ ఆలినిలయ్యాయ్ అంటున్నారు మన సుడి కొడుత నాచియార్. పురంబు పోలే ஒரு తత్వం ఉండాగిల్ ఉనకు ముడియాదదుండో తందో మత్తనయ్యన్నో ఎన్న, అన్ని మాకు ఇవ్వవలసిందే, అప్పటి ఆగిరదు ఎన్నో పురంబుత్తన్నై పోలే ஒரு తత్వం ఉండాగిలదే తన కయ్యిల్ సంగు పోలే ఇరుక్కుం సంగుండావదు. నాలాంటి వాడు ఇంకొకడు ఉంటే అప్పుడు ఇంకో సంఘం ఉంటుంది, నేను ఒక్కనే కదా. నతస్తమహా అభ్యుదిగా, పరమాత్మే సర్వాంతర్యామిగా ఒక్కడే వ్యాపించి ఉన్నాడు కనుక నాలాంటి వాళ్ళు ఉంటే ఇంకో సంఘం ఉంటుంది అంటున్నాడు కృష్ణయ్య. పాంచజన్యం ఉండేది ఒకటే, ఊదేవాడు మన కృష్ణయ్యే, పరాత్పరుడు శ్రీమన్ నారాయణుడే. తాముగక్కుం తం కయ్యల్ సంగమే పోలావో అని నాచ్యార్ తిరుముజిలో సూడి కొడుత నాచ్యారే అనుగ్రహించారు. ఎన్ను ఇవర్గల్ ఉగంధ సంగుత్తన్నై కొడుతాన్. సరే వీళ్ళు అడిగారు కదా అని పాంచజన్యాన్ని ఇచ్చాడు కృష్ణయ్య. పారోర్గళెల్లాం మగిషప్పరైకరంగా కన్నప్పరైకరంగా ఎన్ను కూத்தாడుగిరబోదు అరయిల్ కట్టిన పరయ్యయ్యం పరై అడిక్కైకు శ్రీ జాంబవాన్ మహారాజరయ్యం కొడుతాన్. సరి అడుగుతున్నారు కదా అని పాంచజన్యాన్ని ఇచ్చాడు. కుంభ నృత్యం చేసేటప్పుడు నడుముకు కట్టుకుని తానే కొట్టిన పరై ఇచ్చాడు. అలాగే త్రివిక్రమావతారంగా వామన స్వామి లోకాలన్నీ కొలవగానే ఆ త్రివిక్రముడి యొక్క విజయాన్ని కీర్తిస్తూ జాంబవంతుడు 32 సార్లు భూప్రదక్షిణం చేశాడు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు త్రివిక్రముడి యొక్క వైభవాన్ని లోకమంతటికి తెలిసేలా చెప్పేటప్పుడు ఒక పరైని వాయించాడు. సరే జాంబవాన్ని తీసుకువెళ్ళండి, జాంబవాన్ వాయించిన తప్పెటను తీసుకువెళ్ళండి, అలాగే నేను కుంభనృత్యం చేసేటప్పుడు నేను వాయించిన తప్పెట ఉంది అది తీసుకువెళ్ళండి అన్నాడు కృష్ణయ్య. తిరుపల్లాండు పాడుకైకు పెరియాళ్వారయ్యం నమ్మాళ్వారయ్యం కొడుతాన్. సరే తిరుపల్లాండు మంగళాశాసనం పాడేవాళ్ళు కావాలన్నారు కదా, తిరుపల్లాండు అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన పెరియాళ్వార్లు ఎప్పుడో ఒక్కసారి తిరుందు ఏజులగం అని ఎప్పుడో ఒక్కసారి మంగళాశాసనం చేసిన నమ్మాళ్వార్లు, ఎప్పుడూ మంగళాశాసనం చేసే పెరియాళ్వార్లు, ఎప్పుడో ఒక్కసారి మంగళాశాసనం చేసే నమ్మాళ్వార్లు ఉన్నారు, తీసుకువెళ్ళండి అన్నట్ట కృష్ణయ్య. మంగళ దీపత్తుకు నప్పి నైపిరాటేయం కొడుతార్. మంగళ దీపం ఎవరు? శ్రీదేవి మంగళ దీపమే, భూమాదేవి మంగళ దీపమే, నప్పిన పిరాటి మంగళ దీపమే, ఇదిగో నప్పిన పిరాటిని తీసుకువెళ్ళండి అన్నాడు. కొడిక్కు పెరియ తిరువడి అయ్యం, కోడి ధ్వజానికి గరుడాళ్వార్లని, దాససక వాహనం ఆసనం ఎస్తే విజానం వితానం వ్యజనం త్రయీమయ, ఇలా అనేక కైంకర్యాలు చేసే గరుడాళ్వార్లను తీసుకువెళ్ళండి అన్నారు. వితానత్తుకు తిరు అనంతాళ్వానయ్యం కొడుతాన్. సరే వితానము నివాస శయ్య ఆసన పాదుకాంసుక ఉపదాన వర్షాతప్ప వారణాదిభి, ఇలా అనేక కైంకర్యాలు చేసే ఆదిశేషుడున్నాడు, తీసుకువెళ్ళండి అన్నారు. ఇలా ఆదిశేషుణ్ణి, గరుడాళ్వార్లని, నప్పిన పిరాటిని, పెరియాళ్వార్లని, నమ్మాళ్వార్లని, తాను వాయించిన తప్పటిని, జాంబవంతుడు వాయించిన తప్పటిని, జాంబవంతుణ్ణి, పాంచజన్యాన్ని, ఇలా సామ్యాపత్తి మోక్షాన్ని ప్రార్థించారు మన సూడి కొడుత నాచ్యార్ కన్నపిరాన్ని ఇవాల్టి పాసురంలో. ఇవాల్టి నామం మాలే మణివన్న ఆలి నిలయ్యాయ్ అని అద్భుతంగా సామ్యాపత్తి మోక్షాన్ని అనుగ్రహించిన గోదా పల్లాండు ఇవాల్టి పాసుర అనుసంధానం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் சீவனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சன்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே
காலப்பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆளிநிலையாய் அருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வாரெம்பெருமானார் பெரிய ஜியர் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஜெய் ஸ்ரீமன் நாராயணா.